ఎస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిబేట్. మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి కేంద్ర కేబినెట్ అయితే ఇవాళ ఆమోదముద్ర వేసింది. తదుపరి శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి అని కూడా చూస్తోంది. పార్లమెంట్కి సంబంధించినంత వరకు కూడా కేంద్రం కొన్ని వడివడిగా అడుగులు వేస్తూ కూడా చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళుతున్నారు. దేశ భవిష్యత్, దేశ భద్రత దృష్ట్యా కూడా కొన్ని పనులు చేస్తున్నామని చెప్తోంది ప్రధానమంత్రి మోడీ సర్కార్. మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చర్చ కొనసాగుతోంది. ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఒక నివేదిక 18,629 పేజీలతో ఇచ్చినటువంటి నివేదిక జమిలీ ఎన్నికలకు సంబంధించి తదనంతర పరిణామాలు ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఒక రకంగా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ తీసుకుంది కేంద్రం అని చెప్పాలి. మొత్తానికి కేంద్ర కేబినెట్ అయితే ఆమోదముద్ర వేసింది జమిలీ ఎన్నికలకు సంబంధించి. సో జమిలీ ఎన్నికలు సాధ్యాలు ఈ విషయంపై ఇవాళ మనం మాట్లాడదాం. మనతో పాటు మన బిగ్ డిబేట్లో మనతో పాటు మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి, వారి వ్యూస్ వెల్లడించడానికి మనతో పాటు గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, అలాగే పాపారావు గారు విశ్లేషకులు అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, ముగ్గురు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఇంద్ర శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా మనకు అందుబాటులో వస్తారు. అంతవరకు వీరితో మాట్లాడదాం. సార్, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ముందుగా గఫూర్ గారు, సార్ ఏమనిపిస్తోంది? ఆల్రెడీ జమిలీ ఎన్నికలకు సంబంధించి రకరకాల వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి పార్టీలు. అఫ్ కోర్స్ 32 పైబడి పార్టీలన్నీ కూడా సమర్థిస్తూ ఉన్నాయి. ఐ థింక్ కాంగ్రెస్ సహా ఆల్రెడీ 13 రాజకీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు సాధ్యాలు ఏమంటోంది సిపిఎం? పెద్దలందరికీ నమస్కారం అండి, అట్లాగే వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఈ జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు కనుక చూస్తే కొత్తగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 2024 అధికారంలో వచ్చినప్పటి నుంచి అన్ని ఇట్లాంటివి అంటే అత్యంత ప్రధానమైనటువంటి దేశ సమస్యలు కాకుండా దీన్ని అనవసరంగా చర్చల్లోకి తీసుకుని వచ్చి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నమే జమిలీ ఎన్నికలని మేము భావిస్తున్నాం. జమిలీ ఎన్నికలు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, జమిలీ ఎన్నికలు అంటే దేశం అంతా ఒకేసారి అన్ని ఎలక్షన్లు అయిపోతాయట. అవునండి. ఇక 5 సంవత్సరాల వరకు ఏం మాట్లాడడానికి లేదంట. సరే, మన దేశము మీకు భారతదేశ రాజ్యాంగంలో నంబర్ 1 ఆర్టికల్లోనే ఏముంది, భారతదేశం అనేటువంటిది అనేక రాష్ట్రాల యొక్క సమాఖ్య అనేటువంటి చాలా స్పష్టంగా రాసుకుంది. సమాఖ్య రాజ్యాంగం అమలు జరుగుతున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి ప్రయారిటీస్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే అంశాలు అవి చర్చలోకి వస్తాయి. రాజ్యాంగంలో కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, అధికార విభజనలో రాష్ట్రాలకు కేంద్రానికి విభజన జరిగిందండి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలంటే ఈ దేశంలో ఎటువంటి ప్రభుత్వం ఉండాలా, రక్షణ వ్యవస్థ ఎట్లుండాలా, కరెన్సీ ఎట్లుండాలా, ద్రవ్యోల్బణం ఎట్లుండాలా, నిరుద్యోగ సమస్య ఏమిటి, ఈ దేశం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు ప్రధానంగా ముందుకు వస్తాయి. అట్లాగే రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆ రాష్ట్రంలో పాలకులు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ రాష్ట్రాల యొక్క అభివృద్ధి పట్ల ప్రాజెక్టులు లేదా పరిశ్రమలు, లేకపోతే వ్యవసాయము, లేకపోతే ఇతరాతర సమస్యలు ఏవైతే రాష్ట్రం యొక్క అజెండాలో, రాష్ట్రం యొక్క అధికార విభజనలో ఉండేటువంటి ఆ అంశాల మీద రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ లేదా పంచాయతీలు, జిల్లా పరిషత్లు. ఇప్పుడు ఇవి కూడా కవర్ అవుతున్నాయి సార్ ఇందులో. ఏమండి? ఇవి కూడా కవర్ అవుతున్నాయి ఇందులో జమిలీ ఎన్నికల్లో భాగంగా. జమిలీ అన్ని టాప్ టు బాటం అంటే ఏమిటి, కలగాపులగం చేసి భావోద్వేగాలు రెచ్చగొట్టి దేశాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకోనటువంటి కుతంత్రం తప్ప ఇందులో ఏమీ లేదు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దేశం యొక్క అభివృద్ధి పట్ల సిన్సియారిటీ లేదు. ఈ దేశం యొక్క అభివృద్ధి మీద చర్చ పెట్టమనండి. ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగం పట్ల వాళ్ళకు బాధ్యత ఉందా, లేకుంటే కమిట్మెంట్ ఉందా, ఆ రాజ్యాంగం ఉల్లంఘన ఏం జరుగుతుందో చర్చ పెట్టమనండి. అట్లేమి కాకుండా ఎన్నికలు మొన్నే కదా ఎన్నికలు అయిపోయింది, అప్పుడే మళ్ళా ఈ ఎన్నికల మీద చర్చ. ఇక 27 ఎన్నికలు, 27 జమిలీ ఎన్నికలు అంటున్నారు.
ఈ రకంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అధికార దాహం, మొత్తం దేశంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి కుతంత్రం తప్ప ఇంకోటి కాదు. సిపిఎం పార్టీగా జమిలీ ఎన్నికల మేము వ్యతిరేకం. రాజ్యాంగం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార విభజన జరిగిందో, ఏ ఏ రాష్ట్రానికి లేదా దేశానికి ఎప్పుడు ఎన్నికలకు అప్పుడు ప్రాధాన్యత అంశాలు ఉంటాయి, ఆ రకంగా జరగాలి తప్ప అట్లా కాకుండా మొత్తం ఒకేసారి కొట్టేయాలా, ఇక మధ్యలో మార్చడానికి వీలు లేదు. లేకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే అప్పటి వరకు అంటే ఎన్నికలు చేస్తారట. ఈ 3 years ఉంటే 3 years మాత్రమే ఎన్నికలు చేస్తాయంట. ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తేడా ఏముందని నాకు అర్థం కాల. మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ ఖర్చు ఎందుకు పెట్టాలా? ఏమిటి జమిలీ ఎన్నికల యొక్క ఆవశ్యకత ఏమిటి? ఖర్చు తగ్గిస్తాము. అరే, ఇంత పెద్ద బడ్జెట్ మీరు పెంచుకుంటూ పోతున్నారు. అంత బడ్జెట్ ఉండేటువంటి ఈ దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపడానికి ఏదో పెద్ద ప్రధానమైనటువంటి సమస్యగా మీరు తీసుకుని వచ్చి అభివృద్ధి లేదు సార్. అభివృద్ధి కుంటుపడే సమస్య కూడా ఉంది. కాబట్టి ఇదంతా కుతంత్రం, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య, ఇది రాష్ట్రాల హక్కులు, సామాన్య ప్రజల యొక్క హక్కులు, కింది స్థాయిలో ఉండేటువంటి గ్రామీణ అభ్యుదయం, ఇదంతా కూడా దెబ్బతినేటువంటి పద్ధతిలో చేసే కుతంత్రం తప్ప ఇంకోటి కాదు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రము పార్లమెంట్ కలిసి చాలా సార్లు ఎన్నికలు జరిగినాయి. అవును, ఆ రకంగా కలిసి వస్తే మనకేం అభ్యంతరం లేదు. కానీ లోకల్ బాడీస్ ఎప్పుడు కలిసి జరగలే. లోకల్ బాడీస్ వేరుగా జరుగుతూ వచ్చాయి. ఇదొక ప్రయోగం అనే చెప్పాలి. షూర్ సార్, మనం మాట్లాడదాం, చర్చిద్దామండి. లోకల్ గవర్నమెంట్ అనేటువంటి సపరేట్, స్టేట్ గవర్నమెంట్ సపరేట్, ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్. ఆ రకంగా ఏ దాని ప్రాధాన్యత అది ప్రజల మధ్య చర్చలో ఉండేటట్లుగా తప్పకుండా మాట్లాడదాం సార్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇందిరా శోభన్ గారు కూడా మేడం కూడా వచ్చారు, మనతో పాటు జాయిన్ అయ్యారు, అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. అండ్ మనం ఒక్కసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్, శ్రీనివాస్ సార్, ఏమనిపిస్తోంది? ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ వెళుతోంది కేంద్ర ప్రభుత్వంలో. జమిలీ ఎన్నికలు అనేవి అంటే అదంతా కూడా బీజేపీ తన గుప్పెట్లోకి తీసుకోవడానికి, అంటే అన్ని వ్యవస్థల్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుందామని జరుపుతున్న ఒక ప్రక్రియ అంటోంది సిపిఐ. కోర్స్ మొత్తం చాలా వరకు దాదాపు 15 పైగా పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఏం చెప్తారు సార్, ఏమనిపిస్తోంది? నమస్కారం అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లేదా మోదీ గారి ప్రభుత్వం మాత్రమే ఇప్పుడు ఫస్ట్ టైం జమిలీ అనే పేరు మీద ఎన్నికలు నిర్వహించడం లేదండి. గతంలో 67 వరకు ఈ దేశంలో అదే రకంగా కొనసాగుతూ ఉండేది. ఇందిరాగాంధీ గారి తర్వాత మిడ్ టర్మ్ రావడం, మళ్ళీ కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు పడిపోవడం, అవిశ్వాసంతో పడిపోవడం, ఈ కారణం చేత ఒక్క సెకండ్, అంటే గతంలో 1967 ముందు వరకు జరిగాయంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులు వేరు, అప్పుడున్న జనాభా వేరు, అప్పుడున్న నియోజకవర్గాలు వేరు. ఇప్పుడు చాలా వ్యాస్ట్ అయింది, చాలా చాలా విపరీతంగా పెరిగాయి, దాదాపుగా జనాభాతో సైతం. సార్ చెప్పండి. అయితే ఏవైనా ఎన్నికలే కదా రమణ గారు? అవునండి, ఏవైనా ఎన్నికలు జరగాలి. అవును, ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి సేవలు ఈ యొక్క ఎన్నికల కారణంగా ఆ యొక్క గ్యాప్ పెరగద్దు, గ్యాప్ డిస్టర్బెన్స్ ఉండదు. గవర్నెన్స్ అంటేనే ప్రభుత్వం అంటేనే ప్రజల కోసమే. అవునండి. జస్ట్ బికాస్ ఆఫ్ ఈ ఎలక్షన్స్, మధ్య మధ్యలో వచ్చే ఎలక్షన్స్ కారణంగా యావత్ మొత్తం కూడా వ్యవస్థ మొత్తంగా కూడా డిస్టర్బ్ కావడం, పరిపాలన మొత్తం కుంటుపడడం, ఆయా నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, అనేక మంది మంత్రులు అంతా కూడా ఎలక్షన్స్ లో నిమగ్నం కావడం, ఇవన్నీ కూడా అనివార్యమై తిరుగుతూ ఉంటారు. దాని కారణంగా కోడ్ కారణంగా ఇవన్నీ కూడా ప్రజలకు ఆ యొక్క గవర్నెన్స్ అందేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సెకండ్ ఇష్యూ, దేశం మనకు అనిపిస్తుండొచ్చు కొందరికి 2500 కోట్లు ప్రభుత్వానికి, ఇంకో 2500 కోట్లు ఆ క్యాండిడేట్స్ మొత్తంగా కూడా ఒక ఎలక్షన్ లో ఖర్చు అయ్యేటువంటి ఒక అది పెద్ద లెక్కేం కాదని చెప్పేసి, అది కూడా డబ్బే. ఎవరు ఇచ్చినారు హక్కు? 2500 కోట్లు మధ్య మధ్యలో ఇంకా అనేక రాష్ట్రాల ఖర్చులన్నీ కూడా చేస్తా ఉంటే, ఒకసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు అయ్యేటువంటి ఒక ఆ ఖర్చుతోని 5 ఏళ్ల వరకు కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మధ్య మధ్య ఎన్నికల కారణంగా మళ్ళీ అవే ఖర్చుతోని ప్రజల యొక్క హక్కుల్ని కారణాచే హక్కు మనకు ఎవరికి ఇచ్చినారు? సో ఇది భారతదేశంలో ఇవాళ జనసంఖ్య పెరిగినా, జనాభా పెరిగినా, రాష్ట్రాల యొక్క సంఖ్య పెరిగినా, లేదంటే సీట్ల సంఖ్య పెరిగినా
ఏదైనా కానీ ప్రజలకు పరిపాలన మీద దృష్టి డిస్టర్బ్ లేకుండా కొనసాగాల్సిన బాధ్యత మనమంతా కూడా ఆలోచించాలి. రెండవది, ఇవాళ ఈ ఎన్నికల ద్వారా జరగబోయే నష్టం ఏమున్నది? జమిలీ ద్వారా ఏమున్న నష్టం? అదే ఓటేయాలి. దఫాలుగా 5-6 సార్లు వేయాల్సినటువంటి ఓటు ఒకసారి వేస్తారు, ఒకసారి 2 పోస్టులకు వేస్తారు, ఎమ్మెల్యేని ఎంపీ, మిగతాన్ని 100 రోజులు కంప్లీట్ చేస్తారు. దానికి తప్పేమున్నది? ఈ రకంగా ఒక సీక్వెన్స్, ఒక డిసిప్లిన్ మేనర్ లో జరిగేటువంటి ఒక ఎన్నికల్ని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పరీక్ష, ఆయా పార్టీలకు పరీక్ష. ఇవాళ ఎవరు దేశ హితం కోసం నిలబడతారు, ఎవరు ప్రజల యొక్క సౌకర్యం కోసం, ప్రజల యొక్క పరిపాలన కోసం నిలబడతారు, ఎవరు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆపాల్సిన ప్రయత్నం ఎవరు చేస్తారు, ఇవన్నీ కూడా ఆయా పార్టీల యొక్క అభిప్రాయం ఆ హౌస్ లో తేలుతుంది. మేము మా ఫేవర్ లో బిల్ పాస్ అయినంత మాత్రాన మొత్తం ఓట్లు సీట్లు అన్ని మాకు వస్తాయని కాదు. అవునండి, మేమే అన్ని రాష్ట్రాల్లో స్వీప్ చేస్తామని కాదు. కేంద్రంలో ఇంకా ఇవాళ 240 నుంచి 400 వస్తాయని కాదు. ఈ దేశం ఒక సిస్టమేటిక్ మేనర్ లో జరగాలే పరిపాలన. కాబట్టి ఈ దేశంలో అంటే ప్రధాన ఉద్దేశం వ్యయం తగ్గించాలి అనేది. జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యాలు చర్చిస్తున్నాం. దానికి సంబంధించి గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, పాపారావు గారు విశ్లేషకులు, ఇందిరాశోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. మేడం, ఇందిరా మేడం, ఏమనిపిస్తోంది? కాంగ్రెస్ ప్రధానంగా వ్యతిరేకిస్తోంది జమిలీ ఎన్నికలకు సంబంధించి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వెర్షన్స్ అన్ని కూడా విన్నారు, అయినా సరే వ్యతిరేకించడం ఎందుకు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం అండి. సో భారతీయ జనతా పార్టీ ఒకటే లైన్ వాళ్ళది. ఈ దేశంలో ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే పాలసీ ఉండాలి, ఒకటే ట్యాక్స్ ఉండాలి, మేమొక్కరమే ఉండాలి. అది యాక్చువల్ గా బేసిక్ గా లైన్ వాళ్ళకు ఉన్నటువంటిది. ఒక పని చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎంతవరకు వైబిలిటీ ఉందన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రెండో విషయం ఏంటి అంటే, ఇక్కడ మనము జమిలీకి వెళ్ళినప్పుడు అంటే దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే 1951 నుంచి 1965 వరకు జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కాంగ్రెస్ యొక్క భాగస్వామ్యం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినది, ఎందుకంటే అప్పుడున్నటువంటి పాపులేషన్ అన్నది లెస్ పాపులేషన్ లో ఉండింది. మనకు ఎలక్షన్ జరపాలంటే కూడా కొంత ఈజీగా ఉండింది, వెసులుబాటు ఉండింది. సో ఇప్పుడు ఇవి జరగాలనుకున్నప్పుడు, ఇవాళ నేను చదివిన దాంట్లో చూసిన నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే, వార్డ్ మెంబర్ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రధానమంత్రి ఎన్నిక వరకు ఒకే ఎన్నిక జరగాలి అని అనుకున్నప్పుడు ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉందన్నది ఆలోచించాలి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ జరగాలంటే 364A అండ్ 365 అనేది అమెండ్మెంట్ జరగాలి. అట్లాగే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం యొక్క కాల పరిమితి 5 years మ్యాండేటరీ ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీలో ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది అంటే, ఇఫ్ ఒకవేళ రేపు జమిలీ ఈ బిల్లు వల్ల పాస్ చేశారు కాబట్టి బలవంతంగా ప్రెజర్ తో వాళ్ళు చేసినప్పటికీ కూడా 2029లో ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు దీంట్లో ఏ రాష్ట్రాలు ఏమంటారు, వాళ్ళకి పరిమితి అయిపోయిన వాటికి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్నింటికి అయిపోకపోయినప్పటికీ కూడా 2 years 3 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళాలి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఎంతవరకు వైబిలిటీ ఉంటుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని ఒక నెగిటివ్ ప్రొపగండా వైపుకు ముందుకెళ్తున్నారు. ఎందుకు ఈ మాట అంటుందంటే, సాధ్యాసాధ్యాల గురించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పు పడుతుంది. ఇది జరగలేనటువంటి దాన్ని జరుగుతుంది అనే విధంగా ఎందుకు ప్రజల్ని తప్పుదో అంటే దేశానికి జమిలీ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా మంచిదే అంటారు. ఇప్పుడు ఏమంటా అంటే, ఒక కామన్ ఉమెన్ గా, ఒక కామన్ మ్యాన్ గా ఏం చెప్తామనంటే, ఎలక్షన్ అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ రాగానే అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది అన్నది ఒకటి మెయిన్ రీజన్. జనరల్ గా ఇవి ఎలక్షన్లు ఇన్నిసార్లు జరపడం వల్ల, అలాగే ఎలక్షన్ కాస్ట్ ఎన్నాళ్ళలో ఉండదు కదా మేడం, ఎన్నాళ్ళలో ఉండదు కదా ఎలక్షన్ కోడ్ కూడా. ప్రతి ఎలక్షన్ కి కాస్ట్ కూడా పెరిగింది కాబట్టి అది కూడా ఇంకో రకంగా అవుతుంది. ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చేస్తే అన్ని ఒకే లైన్ లో వెళ్ళిపోతాయి, ఖర్చు తగ్గుతుంది అని ఆలోచిస్తున్నారు. కానీ మనము ఇప్పుడు ఈవీఎం సిస్టమ్ లో ఉన్నాము. ఈవీఎంస్ అనే వాటిని ఒకసారి చేసినప్పుడు వాటిని మనం ఎంతవరకు చేయగలుగుతాము? ఇవాళ ఈవీఎంల ద్వారానే మొత్తం ఎలక్షన్ జరుగుతుంది. బ్యాలెట్ పెట్టమని మనం అడుగుతున్నాం. జనరల్ గా చాలా పార్టీలు బ్యాలెట్ పెట్టమని ప్రెజర్ చేస్తున్నారు, దానిపైన డిస్కషన్ లేదు. ఇవాళ జమిలీ ఎన్నికలకి వచ్చినప్పుడు మీరు తీసుకున్నటువంటి లైన్ లో ఈ సాధ్యాసాధ్యాలు తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే,
ఎలక్షన్ కమిషన్ అనేది అదేమంటారు అటానమస్ బాడీ. దానికి ఉన్నటువంటి పరిధిలో దాన్ని పని చేసుకునే పరిస్థితి ఉందా? అసలు ఫస్ట్ మీరు అవి కరెక్షన్ చేయండి. అవి కరెక్షన్ చేసినాక మిగతా వాటి గురించి ఆలోచన చేస్తే బాగుంటదని నా యొక్క ఒపీనియన్ అండి ఇక్కడ. ఎందుకు అనంటే ఎలక్షన్ కమిషన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది మళ్ళీ అన్ని డిపెండెన్సీ పైనే ఉంది, దానికి మ్యాన్ పవర్ లేదు, మళ్ళీ డిపెండెన్సీ లోనే ఉంది. అలాంటప్పుడు ఎలక్షన్ ఎట్లా చేస్తారు? దీనికి కావాల్సినటువంటి కాస్ట్ కి సంబంధించినటువంటి దాన్ని ఏ రకంగా బేర్ చేస్తారు? మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రం తమిళనాడు, కేరళ ఉంది, తర్వాత తమిళనాడు ఉంది. సో ఇప్పుడు ఈ రాష్ట్రాలకి రెండు సంవత్సరాలకి పైన ఎక్కువగానే అవుతున్నప్పుడు అవి ఎట్లా తీసుకుంటాము మనము? ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, వీటిని ఎట్లా తీసుకుంటాం మనం? సో ఇట్లా మనం వీటన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశంలో సమస్యలే లేనట్టు, చర్చలే లేనట్టు, ఎన్నిక గెలిచినాక మళ్ళీ ఎన్నిక గురించి ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టు జనగణన వైపు చేయండి, దాని మీద చర్చ పెట్టండి. ఇవాళ అన్ని పార్టీలు దానికి మద్దతు తెలుపుతాయి, అవెందుకు చేయట్లేదు? అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఖచ్చితంగా దీనిపై ఏకాభిప్రాయం సాధించే దిశగా వెళుతోంది కేంద్రం. అందుకే జేపీసీకి కూడా పిలుపునిచ్చింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి కూడా మాట్లాడేలా ఉన్నారు. అండ్ మీరు అనుకుంటున్నట్టుగానే మొత్తం అందరి అభిప్రాయాలు కూడా తీసుకునే ముందుకు వెళదామనే ఉద్దేశంలో ఉంది. ఒక్క సెకండ్ అండి పాపారావు సార్, ముఖ్యంగా మొత్తం దాదాపు 3 పార్టీల వెర్షన్స్ విన్నాం. 32 పైబడి పార్టీలు అంటే దాదాపు 33 పార్టీల వరకు కూడా సపోర్ట్ చేస్తున్నాయి, 15 పార్టీలు పైబడి మొత్తం వ్యతిరేకిస్తున్నాయి. జమిలి కాన్సెప్ట్ గురించి ఏమనుకోవచ్చు? సరే 67కి ముందు జమిలి ఎన్నికలే జరిగాయి, అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగకపోకూడదు, వ్యయం తగ్గించాలి అనేటువంటి విషయం ప్రధానంగా వస్తున్నా కూడా ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జమిలి ఎన్నికలు ఎంతవరకు కరెక్ట్ సార్? ఏమనిపిస్తోంది? మీరు అడిగారు కదా, కాలమాన పరిస్థితులు అనేది ఒకటి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు ఎంతవరకు జనాలకు జవాబుదారీగా ఉన్నాయనేది ఒకటి. అట్లాంటి విషయాలు చాలా వాటిని పరిగణలోకి తీసుకుని ఈ జమిలి ఎన్నికలను చూడాలి. ప్రధానంగా ఇక్కడ మీకు ఒకటి ఖర్చులు తగ్గుతాయి అనే వాదన ముందుకు తెస్తున్నారు. అవునండి, దీన్నే పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అనే ఒక సామెత ఉంది. చెప్పండి. అంటే పైసలు సేవ్ చేయడానికి రూపాయలు ఖర్చు పెట్టే దానిలాగా ప్రజాస్వామ్యాన్ని కోని చేసి పైసలు సేవ్ చేసావు అనేది పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఖర్చులు ఏ ఖర్చులు తగ్గిస్తున్నారు? ఉదాహరణకి 2019 ఎన్నికల్లో ఎంత ఖర్చు అయింది? సుమారుగా 55,000 కోట్ల రూపాయల దాకా దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు అయిందని, సుమారుగా 55,000 కోట్ల రూపాయల దాకా అభ్యర్థులకు కానీ, పార్టీలకు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, గవర్నమెంట్ కానీ ఓవరాల్ గా 55,000 కోట్లు ఖర్చు అయిందనేది అంచనా. అవునండి. 2024లో దీనికి డబల్ అయిందని, 1,00,000 కోట్ల పైన 1,35,000 కోట్లు ఏదో రకరకాల అంచనాలు ఉన్నాయి, అయిందనేది అంచనా. దానిలో గవర్నమెంట్ కి అయిన ఖర్చు ఎంత? ఇదే కదా మనం పొదుపు చేయాలనుకుంటుంది. ఖర్చు అని మనం మాట్లాడుతుంది. ఏ ఖర్చు? గవర్నమెంట్ కి అయ్యే ఖర్చు అంటే ప్రజల పన్ను డబ్బుని సేవ్ చేద్దాం ఒకేసారి ఎన్నికలు పెట్టి అంటున్నారు. అంటే గవర్నమెంట్ కి అయిన ఖర్చు ఎంత? ఈ 1,00,000 కోట్లు గానీ, అంతకుముందు 55,000 కోట్లు గానీ గవర్నమెంట్ కి అయిన ఖర్చు 13% 15% గవర్నమెంట్ కి అయింది. అంటే ఈ 1,00,000 కోట్లు, మొన్న 1,00,000 కోట్లు అనుకుంటే 2024 ఎన్నికల్లో ఖర్చు మొత్తం అందరిది కలిపి, అభ్యర్థులు కానీ, పార్టీలు కానీ, గవర్నమెంట్ కానీ అన్ని అనుకుంటే, ఈసీ కానీ అనుకుంటే 1,00,000 కోట్లు 15,000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. మిగతా 85,000 కోట్లు ఎవరు ఖర్చు పెట్టారు? అభ్యర్థులు ఖర్చు పెట్టారు. ఉన్న లిమిట్ ని కూడా కాదని, 90 లక్షల దాకా ఏదో లిమిట్ ఉంది ఎంపీ ఎన్నికల్లో. అవునండి. ఎంపీ ఎన్నికల లిమిట్ ని కాదని కొన్ని 100 కోట్ల దాకా ఖర్చు పెట్టి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఎన్ని దొంగ డబ్బులే. ఈ దొంగ డబ్బులన్నీ బయటకు వస్తున్నాయి ఎన్నికల్లో. దొంగ డబ్బులన్నీ బయటకు వస్తున్నాయి. మీరు చూడండి Q1 డేటా. Q1 లో మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినాయి అని, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కంపెనీల అమ్మకాలు పెరిగినాయని మొన్న ఈ మధ్య ఒక డేటా వచ్చింది. నేను దాని మీద ఆర్టికల్ కూడా రాస్తున్నాను. Q1 లో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడటానికి కారణం, Q1 అంటే ఏప్రిల్ మే జూన్ 3 నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడినాయి ఆర్థికంగాని. దానికి కారణంగా మింట్ పత్రిక చెప్పింది ఏంటంటే వర్షాలు బాగా పడ్డాయని, దానివల్ల ఏంటంటే గ్రామీణ ఆర్థిక పంటలు బాగా పడ్డాయని. అసలు కారణం అది కాదు. గత అనేక త్రైమాసికాలుగా పడిపోతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్ జూన్ కాలంలో ఎందుకు ముందుకుంది? ఏప్రిల్ జూన్ కాలం ఎన్నికల కాలం. చూడండి 2024 ఏప్రిల్ జూన్ కాలం ఎన్నికలు జరిగినాయి. ఏప్రిల్ టు జూన్ 2వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ జూన్ కాలం మొత్తం ఎన్నిక, అది ఆ టైం మొత్తం పార్టీలు ఖర్చు పెడుతున్నాయి డబ్బులు. ఆ డబ్బులు జనాల దగ్గరికి పోతున్నాయి. జనాల కొనుగోలు శక్తి పెరిగింది అందుకని. అంటే ఈ దొంగ డబ్బులన్నీ జనాల దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తున్నాయి.
కాబట్టి ఫ్రీక్వెంట్ గా ఎన్నికలు జరిగితే గనక ఎవరైతే దొంగతనంగా డబ్బులు సంపాదించారో జనాల మీద పడి అవినీతి పరులైన నాయకులు వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి తప్పితే ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది పెద్దగా ఉండదు. ప్రభుత్వానికి ఖర్చు సేవ్ చేస్తున్నాం అనేది ఉత్త అబద్ధం. ప్రభుత్వం పెద్దగా ఖర్చు పెడుతుంది ఏమి లేదు ఎన్నికలకి. అసలు ఖర్చు ఎవరిదంటే అభ్యర్థులు దీని పార్టీల ఖర్చు ఉంది. వాళ్ళు ఖర్చు పెడితే ఎవరికి ఏం పోలేదు, మంచిదే అది. ఎవరైనా వాళ్ళు కొట్టేసిన డబ్బులు, అవినీతి పెరిగింది రాజకీయాల్లో, వాళ్ళు కొట్టేసిన డబ్బులు జనాల్లోకి వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం ఏమి పెద్దగా లేదు. పైగా ఏమవుతుంది, ఈ రోజు ఇందాక మీరు అన్నారు సమకాలీన పరిస్థితులు బట్టి అని. సమకాలీన పరిస్థితులు ఏమైంది, పార్టీలు జనాలకు జవాబుదారీగా ఎంత ఉన్నాయి, అభ్యర్థులు ఎంత జవాబుదారీగా ఉన్నారు. 5 ఏళ్లు కనపడని అభ్యర్థులు ఉన్నాయి, ఒకసారి గెలిచిన తర్వాత ఇష్టానుసారం చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరూ జనాలకు జవాబుదారీగా ఉండాలంటే వాళ్ళ నెత్తి మీద ఒక కత్తి వేలాడుతూ ఉండాలి. ఎన్నికల కత్తి ఎప్పుడు భయం ఉండాలి. మళ్ళీ ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయనే భయం లేకపోతే వీళ్ళు జనాలకు జవాబుదారీగా ఉంటారు. 5 ఏళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళుకుని 5 ఏళ్ల తర్వాత నియోజకవర్గం మార్చుకుని ఇంకో నియోజకవర్గానికి పోయి పోటీ చేస్తారు. కాబట్టి వీళ్ళ నెత్తి మీద కత్తి వేలాడుతుంటే తప్పి వీళ్ళు జనాలకు జవాబుదారీగా ఉంటారు, జనాల్లో తిరుగుతూ ఉండరు, జనాల పట్ల బాధ్యతగా ఉంటారు. సార్, ఎన్నికల వ్యయం తగ్గించడానికి కూడా జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేద్దాం అనే కాన్సెప్ట్ పూర్తిగా అబద్ధం అంటారా, తప్పంటారా? ఎంత ఖర్చు అవుతుంది, ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుంది నేను చెప్తుంది అదే. ప్రజాధనం నేను చెప్పాను కదా, 1,00,000 కోట్లలో 15% ఎన్నికల ఖర్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో 1,00,000 కోట్ల పైన ఖర్చు అయితే 15% లోపు గవర్నమెంట్ గానీ ఈసీ గానీ పెట్టిన ఖర్చు 15,000 కోట్లు. గవర్నమెంట్ ఎంత ఖర్చు అది, ప్రభుత్వ 1,00,000 కోట్ల ఖజానాలో ఎంత ఖర్చు అది. దానికోసం ప్రజాస్వామ్యాన్ని త్యాగం చేసి 5 ఏళ్ల పాటు ఒక నియంతృత్వాన్ని, పార్లమెంటరీ నియంతృత్వాన్ని భరించాల్సిన అవసరం జనానికి లేదు. అది మాట్లాడదాం తప్పకుండా అండి. సార్ గఫూర్ గారు, ముఖ్యంగా ఆల్రెడీ ఒక కమిటీని వేసి ఆ కమిటీ బాగా స్టడీ చేసి 2023 ఆల్రెడీ 2023లోనే మన రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షతన జమిలి ఎన్నికల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనకు తెలియదు కాదు 18,629 పేజీల నివేదిక కూడా సమర్పించారంటే ఎన్నో రకరకాల శాస్త్రీయంగా అండ్ ఇంకా టెక్నికల్గా ఎన్నెన్నో వీళ్ళు స్టడీస్ చేసి మరి ఈ నివేదికను పెట్టారు. మరి దానికి సంబంధించే ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది. అంటే ఒక వ్యవస్థలో ఏదైనా ఒక విషయం ప్రవేశపెట్టాలి, ఒక డెవలప్మెంట్ ఇష్యూ పెట్టాలి అంటే ఎంతో చేయాల్సి ఉంటుంది. ఆ చేయాల్సిందంతా చేశామని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఒక ఏకాభిప్రాయం కూడా దానికోసం కూడా చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏం చెప్తారు సార్, అంటే సాధ్యపడే పని కాదంటారా? మీకు సవినయంగా నేను మనవి చేస్తున్నా, మీ మాటల్లో చాలా కష్టమేం పడలేదు సార్. ఇప్పుడు గోవింద నాయకత్వాన కమిటీ ఏర్పడింది. ఏం సార్ మీ పాత్రికేయులందరినీ కూర్చోబెట్టి అడిగినారా ఎక్కడన్నా? పత్రికా సంపాదకులను పిలిచి అడిగారా ఏమయ్యా ఏం చేస్తే బాగుంటుందని? ఏమండి, ఒక చిన్న మొక్క ఏం లేదు. గఫూర్ గారు, సారీ ఇంట్రొడక్షన్. పర్వాలేదు చెప్పండి. గోవింద్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆదిర్ రంజన్ చౌదరి కమిటీకి రిజైన్ చేశాడు. ఎందుకని? ఈ కమిటీ జమిలి ఎన్నికల తాలూకు మంచి చెడు గురించి విచారణ చేయటంలా, ఆలోచించట్లా, కనుక్కోవటంలా, అది కేవలం అది ఎలా ఎన్నికలను అమలు చేయాలనే విషయంలో ఆలోచిస్తుందని చెప్పి అన్నాడు. అంటే ఆ కమిటీ ముందుగానే వచ్చేసింది జమిలి ఎన్నికలు జరపాలని. కాబట్టి ఏంటంటే కమిటీలో జరిగిన ఇది కూడా సరైంది కాదు, ప్రామాణికత కూడా ఏం లేదంటారు. నేను చెప్పేది ఏమిటంటే కోవింద్ కమిటీ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిండొచ్చు, నేనేం తప్పుపడ్డాను ఆ వ్యక్తిని. కానీ ఆ కమిటీ ఏ తరగతి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించారండి? రాష్ట్ర అభిప్రాయాలు తీసుకున్నారా? కేవలం ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్లుగా జమిలి ఎన్నికలకు అనుకూలంగా నివేదిక 1,300 పేజీలు ఇవ్వచ్చు, 13,000 పేజీలు ఇవ్వచ్చు. సార్ ఏముంది, పార్లమెంటరీ లైబ్రరీలో కూర్చుంటే ఎన్ని పేజీలు తయారు కావచ్చు. పాయింట్ ఏమిటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనేటువంటి చిత్తశుద్ధితో జరిగిన పరిశీలన, లేకుంటే వాళ్ళు ఏదైతే మెదడులో వాళ్ళకు ఉందో ఈ దేశాన్ని మొత్తాన్ని కబ్జా చేయాలా అనేటువంటి ఆలోచనకు తగిన పద్ధతులు రూపొందించిన నివేదిక అనేది. ఇప్పుడు రెండవది జమిలి అని అంటున్నారు 67 వరకు. జమిలి కాదండి, ఈ కాన్సెప్ట్ జమిలి కాదు. రాష్ట్రాలు పార్లమెంటు రెండు కలిపి ఒకసారి జరిగినాయి, అంతే తప్ప లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కలిపి జరగలే. లోకల్ బాడీస్ వేరుగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి జరిపిద్దాం అనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. అదే తప్పంటున్నా నేను చెప్పేది ఏమిటంటే ఇందులో ప్రజాస్వామ్యం లేదు.
కేవలం దురుద్దేశం, కుతంత్రం. అండ్ సార్ రాజ్యాంగాన్ని సార్ గఫూర్ గారు కుట్ర, ఇందాక రాష్ట్రాల అధికారాలని గఫూర్ గారు ఒక్క నిమిషం. కుట్ర, మొత్తం ఇందాక అల్జాపూర్ భారతదేశ శ్రీనివాస్ గారు సార్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూడా ఒక విషయం అన్నారు. ఈ జమిలీ ఎన్నికలు అంటే అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం వెనక నేపథ్యం ఖచ్చితంగా మళ్ళీ బీజేపీయే గెలుస్తుంది, మేమే అధికారంలోకి వస్తామన్నది కూడా లేదు, దాని గురించి కూడా కాదు అంటున్నారు ఆయన. ఆయన చెప్పొచ్చు సార్, ఆయన వాళ్ళ పార్టీ తరఫున చెప్తాడు, ఆయన వాళ్ళ పార్టీ అభిప్రాయం చెప్తాడు, నేను నా పార్టీ అభిప్రాయం చెప్తున్నాను. ఓకే. నా పాయింట్ ఏమిటంటే భారత రాజ్యాంగం, భారతదేశం అనేటువంటిది ఒక దేశం, ఒక నేషన్, వన్ నేషన్ కాదు. భారతదేశంలో రాష్ట్రాల యొక్క మిళితమైనటువంటి దేశం ఇది. ఓకే. రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి, రాజ్యాంగ విభజనలోనే అధికారాలను పంపకం జరిగింది. కాబట్టి రాష్ట్రాల యొక్క ప్రత్యేకత, ఆ రాష్ట్రంలో లోకల్ గవర్నమెంట్స్ 73, 74 రాజ్యాంగ సవరణ సార్ దృష్టిలో రాష్ట్రాల్లో అసెంబ్లీల నుంచి కూడా ఆమోదం పొందించడానికి ఫస్ట్ గవర్నర్ గారిని అప్రోచ్ అయ్యి ఆ తర్వాత పద్ధతి ప్రకారమే వెళదాం అనుకుంటోంది ఎన్నికలకు సంబంధించి కేంద్రం. ఇప్పుడు నేను చెప్పేది, మీరు చెప్పేది, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కాదండి. ఈ దేశాన్ని కాపాడుకోవాలా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. జమిలీ ఎన్నికల పేరుతో ఒక దాడి మొత్తం కింది నుంచి పైదాకా, వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మేమే అధికారంలో ఉండాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్తున్నాను. ఇప్పుడు సార్ పార్లమెంటు కింది వరకు ఒకే ఎన్నికలు జరిగితే ఏ అంశాలకు ప్రాధాన్యత వస్తుందండి? ఇప్పుడు మతం పేరుతో పెడుతున్నారు. ఇప్పుడు మతం హిందుత్వం రెచ్చగొడతారనుకోండి, ఏం నీకు రాష్ట్రాల్లో సమస్యలు రావు, పంచాయతీలో సమస్యలు రావు, జిల్లాలో సమస్యలు రావు, హిందూ అయిన వాడు హిందూ. ఇది ఎక్కడ సార్? కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రాధాన్యత ఉండేటువంటి ఎన్నికలు కేంద్రానికి జరుగుతున్నాయి, రాష్ట్రాలకు జరుగుతున్నాయి. రాష్ట్రాలు కేంద్రాలు 67 వరకు కలిపి జరిపిండొచ్చు, లోకల్ బాడీస్ వేరుగా జరిగాయి. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏమిటంటే, అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించి అప్పటికప్పుడు ఆ పరిస్థితుల్ని అనుగుణంగానే ఎన్నికలు బలవంత ప్రయోగాలు చేయొద్దు, దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయొద్దు. ఇప్పుడు కాదు సార్, దయచేసి వినండి. ఇప్పుడు ఒక పిల్లవాడిని క్లాస్ లో చేర్పిస్తాం మనం, మంత్లీ టెస్ట్లు ఉంటాయి, సెమిస్టర్ పెడతారు, హాఫ్ ఇయర్లీ పెడతారు, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకు ఇన్నివ్వండి? అనవసరం కదా ఒకేసారి యాన్యువల్ ఎగ్జామ్ పెట్టేద్దాం, కాదు కదా. వాడి యొక్క ప్రిపరేషన్ కు వాడు తయారు కావడానికి, వాడు ఎట్లా చదువుతున్నాడు, చదువులో బలహీనత ఉంటే మూల్యాంకనం చేయడం అనేది విద్యా వ్యవస్థలో ఒక విధానం. అవును, అది కదా. కాబట్టి ఏ విధానం ఆ విధానాన్ని గౌరవించాలి. ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం జమిలీ ఎన్నికల పేరుతో ఒక మొత్తం పైనుంచి కిందాక రుద్దాలనేటువంటి ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏకాభిప్రాయ సాధన కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తే చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. అందరినీ కూర్చోండి, మా అభిప్రాయాలు మేము చెప్తాం. డెఫినెట్లీ అండి, అప్పుడు మీ వాణి వినిపించవచ్చు మీరు. సార్ కాబట్టి మేము చేస్తామంటే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఓకే అండి. సార్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా వన్ నేషన్ కానే కాదంటున్నారు గఫూర్ గారు, విన్నారు మీరు. అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వహించుకునే వీలుండాలి, ప్లస్ మతం గురించి మతతత్వ పార్టీ అయిన బీజేపీకి సంబంధించే ఇదంతా కూడా జరుగుతోంది అన్నారు ఆయన, విన్నారు మీరు ఇప్పుడు. అవును, చెప్పండి. వారి యొక్క అభిప్రాయం అది, వారి పార్టీ స్టాండ్, వారి అభిప్రాయం, వారు చెప్పేటువంటి స్వేచ్ఛ ఉన్నది, అధికారం ఉన్నది. అవునండి. కానీ మన ఆలోచన అంతా కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ సార్. దేశం యొక్క అనేక పాత పెండింగ్ లో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ వస్తున్నాం. ప్రజలు వాటికి అన్నిటి కూడా సమర్థిస్తూ మళ్ళా నెక్స్ట్ అప్డేట్ మాకు సమర్థన ఇస్తూ పోతున్నారు. కారణం ఏంది? మేం తీసుకునే నిర్ణయాలు దేశ హితం గురించి, మేం చేసే పనులు ప్రజా సంక్షేమం, దేశ డెవలప్మెంట్ కోసం. కాబట్టి మన మాకు సమర్థన పెరుగుతా ఉన్నది. ఓట్ల కోసమే అయితే మాలో తప్పు ఆలోచన లేకుంటే మాలోఫైడ్ ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్ గా ప్రజలు చాలా వివేకవంతులైనారు, చైతన్యవంతులైనారు, దెబ్బ కొడతారు ఓటు ద్వారా. ఏదని ఇప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏ చేసినా దేశం కోసం బాగా చేస్తుంది అని ఒక ఆలోచనకు వచ్చినారు, ఆ రకంగా సమర్థిస్తున్నారు. బాగా నవ్వినారు, చాలా చాలా మా మీద హేళన చేసినారు. బీజేపీ అయిపోయింది, బీజేపీ అది ఇది అని చెప్పేసి. ఏవో ధైర్యం చేస్తారు సార్?
సీట్లు ఉన్నప్పటికీ అప్పుడు గాంధీ ఇవాళ 240 గెలిచి కూడా ఇవాళ ధైర్యంగా ప్రజల ముందర మేము ఈ యొక్క ప్రతిపాదన పెట్టినాం, ఇవాళ క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాం. ఇవన్నీ కూడా మెజార్టీ మాకు లేదు, ఈవెన్ 2/3 అన్ని కలిపినా లేవు, ఎన్డీఏకి లేదు. 15 పార్టీలు అపోజ్ చేస్తున్నాయి యొక్క మా ప్రపోజల్ని. అయినా మేము పెట్టినామంటే చర్చ జరుగుతుంది, జరగని వాళ్ళలో మార్పులు రావచ్చు, ప్రజల్లో పార్టీల్లో వాళ్ళ మీద ప్రెషర్ రావచ్చు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 67 దాకా ఎలక్షన్ జరిగినాయి కదా. ఆ పార్టీ తీసుకునే ఆ యొక్క స్టాండ్ ఇవాళ దానికే భిన్నంగా ఎందుకు మాట్లాడుతుంది? ప్రజలు ఆలోచిస్తారు, అరే కాంగ్రెస్ ఏంది నేషనల్ పార్టీ నేషనల్ ఇంట్రెస్ట్ లో మాట్లాడుతున్నా, పార్టీ ఈ రకంగా ఇది చేస్తుందా అని చెప్పేసి. కమ్యూనిస్ట్ పార్టీ నేషనల్ పార్టీ ఇవాళ బలం లేకపోవచ్చు, సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు, బలం లేకపోవచ్చు వాళ్ళకు, కానీ వాళ్ళకు కూడా ఒక దృక్పథం ఉండాలి. ఉంటదా లేదా, ఉంటుందా లేదా భవిష్యత్తు చర్చ జరుగుతుంది. అయినా మా ఆలోచన అంతా కూడా చాలా చాలా స్పెసిఫిక్ గా మేము మెన్షన్ చేస్తున్నాం. ఏకాభిప్రాయంతోనే ముందుకు పోయేటువంటి ప్రయత్నం మాలో ఉన్నది. అవునండి, చాలా ఫేర్ ఇంటెన్షన్, చాలా ఫేర్. ఏకాభిప్రాయం సాధించాలి. ఆ విషయాలన్నీ కూడా ఆ కమిటీలో మేము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం లేదు సార్. అక్కడ ఆనాటి ఒక లోక్సభ లీడర్ ఉండే అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ ఉండే, ఇంకో వేరే ఎంకే సింగ్ ఉండే, ఇంకా మిగతా నిష్ణాతులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అందరు కలిసి తయారు చేసినటువంటి ఒక రిపోర్ట్. అది కేవలం బీజేపీ మాత్రమే, రామ్నాథ్ కోవింద్ గారే కాదు, ఓకే, అనేక ఇవాళ కొత్తగా కాదు కదా. చలో భయ్ మోదీ గారు వచ్చిన తర్వాత చర్చ మొదలైందంటే కాదు. ఇట్ హాస్ బీన్ పెండింగ్ ఇన్ డిస్కషన్ సిన్స్ 1999. అవునండి, అనేక లా కమిషన్స్ మొత్తం కూడా ప్రపోజల్ ముందర పెట్టినాయి. లా కమిషన్స్ ఎందుకు పెట్టినేవాళ్ళు? వాళ్ళంతా బీజేపీలా, లేదా ఆ రోజు బీజేపీ అధికారంలో ఉండేనా? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాంగ్రెస్ ఆల్సో ఆ యొక్క లా కమిషన్స్ కూడా ఇటువంటి ప్రపోజల్ ని ముందుకు తీసుకొచ్చినాయి. ప్రపోజ్ చేసిన అఫీషియల్ గా రికార్డ్ ఆన్ టేబుల్. ఓకే, దేశం యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్ సార్, పార్టీల స్వార్థం కాదు, నాయకులకు భవిష్యత్తు కాదు. అందుకే జమిలీ ఎన్నికల విషయంలో ముందుకెళ్తోంది కేంద్రం. ఒక్క నిమిషం సార్. షూర్ సార్. మ్యామ్ ఇందిరా మ్యామ్, అంటే ఏమనిపిస్తోంది అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో అంటే 67 దగ్గర నుంచి కూడా ఆల్రెడీ వారికి కూడా తెలుసు ఒక జాతీయ పార్టీ, ఇవన్నీ కూడా చెప్తున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. అందుకని మేము కూడా ఇదే ఆలోచిస్తున్నాం, ఇలాగే ముందుకు వెళ్ళబోతున్నాం. సార్ పాపారావు సార్, ముఖ్యంగా కేంద్రంలో వాళ్ళంటే బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదింప చేసుకోవడం ఇవన్నీ జరగచ్చు కాక, కానీ రాష్ట్రాల విషయానికి వస్తే కనుక ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఆమోదించబడాలి, అక్కడ సిచ్యువేషన్స్ కూడా కరెక్ట్గా జరిగి ఉండాలి. సో మరి ఈ విషయంలో జమిలీ ఎన్నికల విషయంలో ఏమనిపిస్తోంది సార్, ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్లు ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో ఇది పాస్ అవ్వాలి అంటే అది జరగదు. కనీసం కాంగ్రెస్ రాష్ట్రాల్లోనైనా అడ్డం పడుతుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే వీళ్ళంతా ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయా అసెంబ్లీలో అది బ్రేక్ పడుద్ది. కాబట్టి ఇది అమల్లోకి వచ్చేది కాదని అనుకోవాలి. సరే, అది కాసేపు పక్కన పెడితే అమల్లోకి వచ్చేది కాదనేది అమల్లోకి తెచ్చే ప్రయత్నం అమల్లోకి 50% ఆఫ్ స్టేట్స్ అంగీకరిస్తే అవుతుందండి. మా చేతిలో 19 రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు. అదే మీ కాన్ఫిడెన్స్ సార్, అది కూడా కరెక్టే, వీరంటుంది కూడా కరెక్టే. ఎందుకంటే సార్ లోక్సభలో కనీసం 67% అంటే 362 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది సార్. పాపారావు సార్, మీకు తెలియదు కదా ఇవన్నీ. అండ్ రాజ్యసభలో 240 సీట్లు 67% అంటే 164 మంది సభ్యులు. అండ్ దీనితోడు రాష్ట్రాల్లో అయితే కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి, బీజేపీయే అధికారంలో ఉంది. సో అంటే ఇది నల్లేరు మీద బండి నడక అనుకోవచ్చా బిల్లు ఆమోదించబడ్డం? సరే, ఆమోదించబడుతుందా లేదా అనేది పక్కన పెట్టండి. బీజేపీకి ఆ సమర్థత ఉంది, అది ఏదైనా చేసి చేసుకోగలదు, దానిలో సందేహమే. కాబట్టి ఆమోదించబడుతుంది అనుకొని దాని గురించి చర్చిస్తే మంచిది కాసేపు. ఎందుకంటే అది మన చేతిలో లేదు కాబట్టి, బీజేపీ చేతిలో ఉంది కాబట్టి, బీజేపీ అలా చేయగలదు కాబట్టి చేసే కానివ్వండి. నేను చెప్పేది ఒకటి, దీనివల్ల లాభ నష్టాలకు వస్తే కనుక చాలా నష్టాలు ఉన్నాయి అనేది. సరే కాసేపు పక్కన పెడదాం. అతి పాత ప్రజాస్వామ్యం
ఓల్డెస్ట్ డెమోక్రసీ అమెరికా అంటున్నారు, లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా అంటున్నారు. అవునండి. అమెరికాలో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయా? అమెరికాలో అధ్యక్ష పద్ధతి ఉంది, అవును. అలాగే అమెరికాలో పార్లమెంట్ ఉంది, అంటే కాంగ్రెస్ ఉంది, సెనేట్ ఉన్నాయి, మన లోక్సభ రాజ్యసభ లాగా. అవును. కాంగ్రెస్ సెనేట్ ఎన్నికలు 4 సంవత్సరాల అధ్యక్ష టర్మ్ కాలంలో కూడా జరుగుతూనే ఉంటాయి. మధ్య మధ్య తరచుగా సెనేట్ కి కాంగ్రెస్ కి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో కూడా తరచుగా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో ఏమి ఒకేసారి 4 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగేది మనకు కనపడేది అధ్యక్షుడు, కానీ మిగతా సెనేట్ కాంగ్రెస్ కి ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక ఎన్నికలు వస్తానే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి, దానిలో బలాబలాలు మారుతా ఉంటాయి, ఎన్ని జరుగుతాయి. అందుకని ఎక్కడైనా ప్రపంచంలో నాకు తెలిసి అయితే 2 వ్యవస్థలు ఉన్న ప్రతి చోట కూడా పార్లమెంటరీ వ్యవస్థ ఉంటే ఇక అసలు తరచుగా ఎన్నికలు జరుగుతాయి, అధ్యక్ష వ్యవస్థ కాకుండా. పార్లమెంటరీ వ్యవస్థ కూడా ఇది కలిసి ఉంటే అది ఉంది కదా సార్. అవును, లోనే అది ఉంది. కాబట్టి దీన్ని తిరస్కరించడం అంటే పార్లమెంటరిజాన్నే తీసేస్తున్నారు వీళ్ళు. పార్లమెంటరీ ఎన్నికలు తీసేసి అధ్యక్ష పాలన తరహా నియంతృత్వ పాలన లాగే అవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ అసలు వీళ్ళకి ఎందుకు ఇంత తాపత్రయం ఈ జమిలి ఎన్నికల గురించి అంటే, దీన్ని గురించి ప్రధానంగా చెప్పాలంటే గతం నుంచే మనకు ఒక మాట ఉంది. ఏంటంటే వీళ్ళు అంటుంటారు పదే పదే, గతంలో అబ్దుల్ కలాం గారు కూడా అనేవాళ్ళు, ఏమనేవాళ్ళు అంటే ఎన్నికల దాకే రాజకీయాలు ఉండాలి కానీ పార్టీల మధ్య, ఎన్నికల తర్వాత అందరూ కలిసి అభివృద్ధి చేయాలని మాట్లాడుతుండేవాళ్ళు. ఎందుకు చేస్తారు అందరూ కలిసి? అభివృద్ధి అంటే బీజేపీ పందా ఒకటి, కాంగ్రెస్ పందా ఉంటుంది, కమ్యూనిస్టుల పందా ఉంటుంది. అభివృద్ధి అనే దానిలో ఒకే పందా లేదు. అభివృద్ధి అనేది బీజేపీకి, నాకు తెలిసినంత వరకు బీజేపీ చేస్తున్న దానిలో ధనవంతులకి, కార్పొరేట్లకు అనుకూలం అభివృద్ధి వాళ్ళకి, నా ఉద్దేశంలో. దాన్ని మరి కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకో పార్టీ ఎందుకు సమర్థిస్తాయి? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. 5 ఏళ్ల పాటు వ్యతిరేకిస్తానే ఉంటాయి. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి అన్నదానిలా వీళ్ళు పద్యం చేయాలంటే కుదరదు కదా. ఇలా కుదరకుండా ఉందనేదే ఈ సంస్కరణలు ఇష్టానుసారం చేయలేకపోతున్నాం అనేది. కార్పొరేట్ల అనుకూల కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు కదా. ఈ దేశంలో ఈ రోజు సంక్షోభానికి, ఆర్థిక సంక్షోభం ముందుకొస్తుందంటే కారణం ధనవంతులు మరింత ధనవంతులు అవటం, పేదవాళ్ళ దగ్గర, సామాన్యుల దగ్గర డబ్బు లేకుండా పోవటం, వాళ్ళ ఉద్యోగాలు లేకుండా పోవటం. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ సంస్కరణలు అనేవి అమలు జరగటం. ఈ సంస్కరణలు నిరాటంకంగా అమలు జరగాలంటే జమిలి ఎన్నికలు జరిగి 5 ఏళ్ల పాటు ఎవరు మాట్లాడకుండా, మాట్లాడినా ఎవరు పట్టించుకోని అవసరం లేకుండా వీళ్ళు అనుకున్న సంస్కరణలు వీళ్ళు చేసుకోవాలి. కార్పొరేట్ సంస్కరణ. అందుకే సిఐఏ లాంటి సంస్థ, కార్పొరేట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, కోవింద్ కమిటీ ముందు తన ప్రజెంటేషన్ ఇస్తా జమిలి ఎన్నికలను బ్రహ్మాండంగా సమర్థించింది. చాలా సంతోషం, ఇలాంటివి జరగాలని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కోవింద్ కమిటీ ముందు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఎందుకు? అది వాళ్ళకి అనుకూలం, కార్పొరేట్లకు అనుకూలం ఈ జమిలి ఎన్నికలు. ప్రజలకు వ్యతిరేకం, ప్రజలకు వాయిస్ ఉండదు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలు మొరబెట్టుకున్నా వినేవాడు ఎవడు ఉండడు. ఈ సంస్కరణల పేరిట ఒక్కసారి కనుక గెలిస్తే డబ్బు బలంతోనో ఇంకో దాంతోనో 5 ఏళ్ల పాటు ఇష్టానుసారం ప్రజా వ్యతిరేకమైన పనులు చేయొచ్చు. ఇది అక్కడ బిగ్ డిబేట్. ఇవాళ బిగ్ డిబేట్ లో జమిలి ఎన్నికలు సాధ్యాసాధ్యాలు మాట్లాడుతూ ఉన్నాం. అండ్ మ్యామ్, ముఖ్యంగా ఇందిరా మ్యామ్ వినబడుతోందండి? ఎస్ మ్యామ్. ముఖ్యంగా అంటే చాలా అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏమిటంటే మనం డిస్కస్ చేస్తూ ఉంటే వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది బీజేపీ తనకి అనుకూలంగా చేసుకోబోతోంది అనే మాటలే వినబడుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏమిటంటే పాపారావు సార్ సీనియర్ విశ్లేషకులుగా కూడా చాలా ఒక కీలకమైన విషయం లేవనెత్తారు. కార్పొరేట్లకు మాత్రమే ప్లస్ ఇది ఖచ్చితంగా. అందుకే సిఐఐ కూడా సమర్థించింది జమిలి ఎన్నికలు జరపచ్చు అంటూ ఇలా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏమంటుంది? ఇప్పుడు ప్రజల భాగస్వామ్యంతో ఉండే ప్రభుత్వాలు మనవి. అలాంటప్పుడు ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఆయా పరిస్థితులను బట్టి మనం ఎలక్షన్స్ ని చేంజ్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకే రోజు జరుగుతున్నాయి. సో దాంట్లో కూడా మనం ఒక 3 దఫాలుగా 4 దఫాలుగా ఎన్నికలు జరుపుతున్నాం. వాటిని స్టేజెస్ లాగా చేస్తున్నాం. సో అది డేస్, మంత్స్ లైక్ అట్లా గ్యాప్ ఆ స్టేట్ ను బట్టి. అట్లాగే లోక్సభ ఎన్నికలకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన ఏమంటారు స్టేట్ ఎలక్షన్స్ చేస్తున్నాం, ఎమ్మెల్యే ఎలక్షన్స్. తర్వాత స్థానిక ఎలక్షన్, ఈ రెండింటి అయిపోయిన తర్వాత స్థానిక ఎలక్షన్స్ ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని, అంటే ఈ 2 పార్టీలలో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినటువంటి పార్టీని బట్టి, దాని యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీని బట్టి, ఇది ఇప్పటికి మనము ఎమ్మెల్యేని గెలిపిస్తే రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తే ఈ గ్రామ స్థాయిలో ఏ రకంగా పనితనం చేస్తుంది, దాన్ని బట్టి కూడా దాని యొక్క ఓట్ బ్యాంక్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడుతుంది మనకి. అవునా కదండి? కనబడుతుంది. అలాంటప్పుడు వీటినంటే ఒక వార్డ్ మెంబర్ కి ఎన్నిక, తర్వాత ప్రధానమంత్రికి కూడా ఒకే ఎన్నిక చేయడం వల్ల దీని ద్వారా కొంత ప్రజలకి నష్టం కూడా జరుగుతుందని మనం గమనించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఓటర్ యొక్క ఐడి కూడా అన్ని ఒకే ఐడి తీసుకోవాలి అనేది కూడా లైన్ తీసుకున్నారు, ఓటర్ ఐడి కూడా. సో అంటే ఇప్పుడు వీటికి ఈ ఓటర్ ఐడి తీసుకునే దాన్ని బట్టి కూడా
ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకేసారి ఎన్నిక జరిగినప్పుడు దాని బ్యాలెట్ ఎట్లుంటుందో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇస్తాం, మన వారణాసిలో నరేంద్ర మోదీ గారు పోటీ చేస్తున్నారని రైతులంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా అక్కడ వెళ్ళి ఆయన మీద నామినేషన్లు వేశారు. అప్పుడు దాని బ్యాలెట్ పేపర్ మనం అసలు చెప్పాలన్నంత పెద్ద బ్యాలెట్ ఉండేది ఆ టైంలో. సో ఇప్పుడు ఈ 3 ఎన్నికల వైపుకి ఎలక్షన్ వెళ్ళినప్పుడు, 3 కలిపి ఒకే ఎన్నిక వెళ్ళినప్పుడు దాని యొక్క స్థితిగతి ఏముంటది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాలని ఎట్లా అధిగమిస్తాం. అల్టిమేట్ గా మనం ఒక రిఫార్మ్ చేసినప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రభుత్వాలకు దాంట్లో ఎలాంటి సంస్కరణలు పొందబడతాయి అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ కానీ ఇక్కడ వీళ్ళు చేసి ఆతృతలో ఆదరాబాద్ అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు తను ఆలోచిస్తున్న విధానం ఏంటి అని అంటే, మేము చేసాము ఇది మార్పు, ఇప్పుడు జిఎస్టీ కావాలి అని మనం అంటారు. అప్పుడు కాంగ్రెస్ అడిగింది, అప్పుడు బీజేపీ ఏం చేసింది, వద్దని చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఇవాళ జిఎస్టీ రూపేణ 1 నేషన్ 1 ట్యాక్స్ పేరు తో చేయడం వల్ల ఇవాళ ఎన్ని బిజినెస్లు దెబ్బతిన్నాయి. వేసినా బాధుడే తీసినా బాధుడే అనే విధంగా దాని యొక్క ఎఫెక్ట్ ఎకానమీ మీద ఎంత పడ్డది. ఇప్పుడు ముఖ్యంగా 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్, అఫ్ కోర్స్ 1 నేషన్ పేరు మీద వీళ్ళు ప్రవేశపెడుతున్నవి అన్ని కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నవి అన్ని కూడా అంటే ఓ పద్ధతి ప్రకారం వెళుతున్నాయంటారా? అంటే మనమంతా ఒకటి, మన కోసం మనం అనే కాన్సెప్ట్ లో అంటే ఏం లేదంటారా? నేను ఒక్కటి చెప్తానండి. ఇప్పుడు ఈ దేశానికి కావాల్సింది, ప్రభుత్వాలు ఎవరైనా ఉండాలి, ఈ దేశానికి కావాల్సింది ఏంటి? ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఎంప్లాయ్మెంట్, ఈ 3 కదా ఇవ్వాల్సింది. కీలకమైన విషయాలు అవునా? వీటిపైన ఎందుకు చిత్తశుద్ధి లేదు? వీటిపైన ఎందుకు పార్లమెంట్ లో చర్చ లేదు? వీటిపై మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, లిక్కర్, దేశవ్యాప్తంగా లిక్కర్ ని నిషేధించాలన్న దానిపైన ఎందుకు లేదు చిత్తశుద్ధి? ఇవి కదా కావాల్సిన సంస్కరణలు. అంటే ఇవి సంస్కరణలు. నేను చెప్పిన ఒక మాట వినాలా, నేనా నువ్వా నేను కాదు, ఓవరాల్ గా ప్రజల దృష్ట్యా ప్రజలకు కావాల్సిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే, నేను చెయ్యలేదని మీరు నన్ను నిలదీస్తున్నారు కదా, నేను చేయలేదని నిలదీస్తున్నారు. ఎస్, ఒక నిమిషం పక్కన పెడతాం. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు మంచి గవర్నెన్స్ ఇస్తున్నారు అనిపించుకోవడానికి రిఫార్మ్స్ పెట్టండి. అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, దేశవ్యాప్తంగా ప్రతి సిటిజన్ కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన ఈ హక్కులను ఉపయోగించుకోవాలి. దీనికి మేము చిత్తశుద్ధితో ఉన్న మా పాలసీ దాన్ని పెట్టండి. ఏ పార్టీ రాదో చూద్దాం, మీ పాలసీ పెట్టండి. జనగణన జరగాలి, వీటిపైన చెయ్యండి. ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు, ఓట్లు, ఎన్నికలు అనేది అందరికీ తెలుసు, ఎవ్రీథింగ్. ఇవాళ సేవ అనే పదము దూరం వెళ్ళిపోయింది. డబ్బు ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాడే రాజకీయ నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. బిజినెస్ మ్యాన్స్ అంతా పాలిటిక్స్ కి వస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎన్నిక ఎప్పుడు పెడితేంది, ఏం చేస్తుంది? అది కాదు కదా. ఈ సామాన్య ప్రజలకి ఏం అందిస్తుంది ప్రభుత్వము? ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఈ ప్రజలకు ఏం చేస్తుంది? కాంగ్రెస్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్? మీరు ఎడ్యుకేషన్ పాలసీ, మంచి పాలసీ పెట్టండి. అందరికి ఒకటే విద్య కావాలా, రాష్ట్రాల పరంగా కావాలి. ఉత్తగా వేగంగా చెప్పొద్దు, మనం వ్యతిరేకిస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జనగణన అనేది మంచిది, అందరికి కావాల్సినటువంటిది. నిమ్న ఉంటారు ఎకనామికల్ గా వెనుకబడినటువంటి వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా ఉపయోగపడేటువంటి అంశం. దాన్ని ముందు పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్. మరి మీరు తీసుకోండి. సార్ గఫూర్ సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి కూడా, అంటే 67 ముందు ఏం జరిగినా కూడా మనం ఇంతకుముందు చర్చించినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సిపిఎం. ఖచ్చితంగా అంటే పాపారావు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తుంటే కనుక కార్పొరేట్లకి ప్లస్ అవుతుంది. ఇది పేదలు ముఖ్యంగా అసలు ఖచ్చితంగా ప్రజల గురించి పట్టించుకునే ప్రసక్తే ఉండటం లేదు. అండ్ మరోవర్ కాంగ్రెస్ కూడా అంటోంది విద్య, వైద్యం దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుతూ వస్తోంది. సిపిఐ ఏం చెప్తోంది? సిపిఎంగా మేము ఇప్పుడు ఒకసారి ఇప్పుడు బీజేపీ అంటే, నేను శ్రీనివాస్ గారి మీద మాట్లాడడం కాదు, వ్యక్తిగతంగా నాకేముంది. ఇప్పుడు పార్టీగా సార్ గమనించండి ఒకసారి, 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 సిలబస్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ రాబోయేలో 1 రిలీజియన్, 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 లీడర్. ఓకే, ఈ రకంగా క్రమంగా ఏంటంటే భారతదేశంలో సమాఖ్య స్ఫూర్తిని నీలమట్టం చేసి దేశవ్యాప్తంగా తమ యొక్క ఆధిపత్యం కోసం జరుగుతున్న ప్రయత్నంగానే మేము అర్థం చేసుకుంటాం.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ సిలబస్ అప్పుడు మేము వ్యతిరేకించాం. వన్ రేషన్ అన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి బలహీనతలన్నీ అధిగమించేటువంటి పద్ధతిలో రాష్ట్రాలు జోక్యం చేసుకోవాలని మేము చెప్పాం. రాష్ట్రాల యొక్క పన్నుల విధానం ఈరోజు మొత్తం కేంద్రం దగ్గర పోయింది. కేంద్రం దగ్గర బొచ్చ పట్టుకుంటున్నాం ఇప్పుడు. అయ్యా మాకేంటి, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి. మున్సిపాలిటీలుగా మారిపోయిన రాష్ట్రాలు. కాబట్టి రాష్ట్రాలు తమ యొక్క స్వయం అజెండాతో తమ యొక్క రాష్ట్రాలని అభివృద్ధి చేసుకునేటువంటి పద్ధతులు అయితేనే దేశం బలంగా అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం. ఆ తర్వాత హిందీ ఆధిపత్యం మొన్న సిలబస్లో పెట్టినారు. దానికి వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు తీర్మానం కూడా చేసినాయి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ లీడర్ అధ్యక్షత ఆ ప్రభుత్వానికి దారి ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశానికి ప్రమాదం. ఎటువంటి పరిస్థితిలో ఇది దేశానికి మంచిది కాదు, మన ప్రజలకు మంచిది కాదు, మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమైందని మేము భావిస్తున్నాం. ఓకే, అంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి దీనిపై, మీ ఉద్దేశ ప్రకారం. వాళ్ళు పిలుచుకోవాలని మా అభిప్రాయం మేము చెప్తాం. పాపారావు సార్ ఒక్కసారి ఇవన్నీ మర్చిపోయి ప్రజా కోణం నుంచి ఆలోచిద్దాం, ప్రజల వైపు నుంచి ఆలోచిద్దాం. అఫ్ కోర్స్ కొన్ని వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు కాంగ్రెస్ నుంచి కూడా మేడం. అంటే విద్య, వైద్యం లాంటి విషయాల దగ్గర నుంచి మొదలు పెడితే సార్ ప్రజా కోణం దృష్ట్యా ఆలోచిస్తే అంటే ప్రజామోదం అనేది ఎంతవరకు లభించవచ్చు? అంటే మీరు చెప్పినట్టు సరే ఆమోదం పొందబడిపోతుంది, ఓకే ఆమోదించేశారు, అయినప్పటికీ కూడా ప్రజామోదం, ప్రజల ఆలోచన, ప్రజల అవగాహన అది ఎంతవరకు? అంటే అది కూడా ఖచ్చితంగా అంటే ప్రజలు లేనిది ప్రజాస్వామ్యం లేదు మనకు తెలుసు. దానికి సంబంధించి ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఎటువంటి విషయాలు మాట్లాడుకోవచ్చు సార్? అంటే ఎన్నికలనే మామూలుగా జనాలు పండగ అని పిలుచుకుంటుంటారు. ఎన్నికల పండగ అని రాసుకుంటాం, ఓట్ల పండగ. ఎందుకంటే అది 5 ఏళ్లకు ఒకసారి వచ్చేది. అప్పుడే ప్రజలకు ఒక అవకాశం వస్తుంది రాజకీయ నాయకుల్ని, అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని అది నచ్చకపోతే గనక అది ప్రజా వ్యతిరేక పాలన చేస్తే దాన్ని తిరస్కరించే అవకాశం కానీ ఇది వచ్చేది అప్పుడే, ఎన్నికలప్పుడే. కానీ అంటే ప్రజలు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మీరు అన్నట్లు గతంలో కొంత 1960s దాకా కొంత బిగినింగ్ దాకా కూడా కొంత ప్రజానుకూలమైనటువంటి విధానాలు, ప్రజలంటే భయం ఉండేది, గౌరవం ఉండేది, ప్రజాస్వామ్యం అని, ప్రతిపక్షానికి పాత్ర ఉంటామని ఇవన్నీ ఉండేవి. కార్పొరేట్లు, సెలబ్రిటీల ప్రవేశం కూడా అంతగా లేని రోజులు అవి. అదే ఇవన్నీ లేవు. తర్వాత ఇంత కమర్షియలైజేషన్ లేదు రాజకీయాల్లో. రాజకీయాలు ఈ రోజు కెరీర్ గా డబ్బులు సంపాదించుకునే మార్గంగా మారిపోయిన తర్వాత రాజకీయాల్లో చాలా మంది అంటే ఇప్పుడు చదువుకోకపోతే, ఇప్పుడు నేను ఒక కుర్రాడిది నాకు గుర్తుంది, ఒక ఎన్నో సంవత్సరాల క్రితం కౌన్సిలర్ దగ్గరికి ఒక కుర్రాడిని తీసుకొచ్చారు. ఏంటి వాళ్ళ తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫాదర్ తెలిసిన అతను, ఏంటి అతను నాతో అన్నాడు, వీడు ఏంటంటే వాళ్ళ మదర్ నాతో అన్నారు, ఏంటంటే వీడు చదువుకొని అంటున్నాడు, ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్తాను నాకు అంటున్నాడు అని చెప్పాను. అంటే సంపాదించడానికి రాజకీయాలు అనేది ఒక దారిగా ఒక ఈరోజు కమర్షియల్ వాతావరణం, రాజకీయాలు అంటే డబ్బులు సంపాదించుకునే రకంగా ఏర్పడిన తర్వాత ప్రజలకు దీనిలో పాత్ర 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది. వీళ్ళ గురించి ఎవరు పట్టుకోవట్లేదు. ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పైరవీలు పనులు చేసుకుంటా డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో అందరినీ నేను అంటాను, నిజాయితీ పనులు చాలా మంది ఉన్నారు. కానీ పార్లమెంట్ లో ఉన్నటువంటి కోటీశ్వరులు చూస్తే, కోటీశ్వరుల సంఖ్య ఎలా ఉంది పార్లమెంట్ లో, ఎంతమంది ఎంపీలు, ఎంత కోటీశ్వరులు చూస్తే వాళ్ళందరికీ అన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి అంటే చాలా ప్రశ్నలు. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేసే టైంకి వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగినాయి అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి దానిలో. కాబట్టి ఇట్లాంటి ఎన్నికల క్రమంలో, ఇట్లాంటి రాజకీయాల్లో ప్రజలకి రాజకీయ నాయకుల మీద అదుపాజ్ఞలు ఉండాలన్నా, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా ఖచ్చితంగా ప్రజలకి ఓటు హక్కు అనేది తరచుగా ఉండాలి. ఇది పరిస్థితి. ఎందుకంటే నేను తరచుగా ఎన్నికలు రావడానికి నేనేమి ఫేవరబుల్ కావటం వల్ల నేను ఈ మాట మాట్లాడటం. ఎన్నికలు పద్దాక రాకపోతే మంచిదే, 5 ఏళ్లకు ఒకసారి వస్తే నిజంగా మంచిదే. కానీ ప్రస్తుతం కుళ్ళిపోయిన రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవటం కెరీరే రాజకీయాలుగా మార్చుకున్న రాజకీయ నాయకులు, ప్రజలు వారి వారి అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పడానికి ఖచ్చితంగా తరచుగా వస్తేనే బెటర్ చాలా వరకు. ఎస్ సార్, దట్ ఈస్ ద థింగ్. రైట్ సార్. సార్ శ్రీనివాస్ సార్, ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో మీరంటే పార్టీస్ వెర్షన్స్ అన్నీ కూడా వింటున్నారు. ఓకే, నో ఇష్యూ. అంటే ప్రధానంగా చూస్తే కనుక మొత్తం ప్రజా కోణం నుంచి ఆలోచించినా కూడా తరచుగా వస్తేనే మంచిది అనే మాట కూడా చాలా చోట్ల వినిపిస్తుంది. నాట్ ఓన్లీ పాపారావు సార్ చెప్పిన విషయం, బట్ అంటే వారి వారి అభిప్రాయాలు ఓపెన్గా చెప్పడానికి ఇలా గంపగుత్తా ఒకేసారి వచ్చి ఆ మొత్తం అన్నీ ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయినట్టుగా అయిపోయి అది ఎవరు గెలుస్తారు అన్నది మీరు చెప్పినట్టుగా అది అప్రస్తుతం. సో ఇది ఎంతవరకు మంచిది నేషన్కి అండ్ ప్రజాస్వామ్యానికి?
ఇక్కడ రమణ గారు జవాబు చెప్పకనే చెప్పేసినారు. తరచుగా రావడం మంచిది కాదు, 5 ఏళ్లకు ఒకసారి ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబా ఆ టైం పీరియడ్ అది పాపరావు గారు చెప్పినారు. దాని అర్థం ఏంటి సార్? వారు ఒప్పుకున్నట్టుగా 5 ఏళ్లకు ఒకసారి వస్తే 5 ఏళ్ళకి రావాలి, 5 ఏళ్ళకి రావాలి యాక్షన్. ఇక ప్రజలు తిరుగుబాటు చేయడానికి నిలదీయనికి, ప్రజలు నాయకుల్ని నిలదీయనికి మధ్యంతర ఎన్నికలు రావాలా? మధ్యన 5 ఏళ్లకు ఒకసారి ఉన్నాయి దానికోసం కదా. 5 ఏళ్ల యొక్క కాల పరిమితిలో మీరు చేసిన పనికి మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టి ఓట్లు అడిగేటువంటి అవకాశం 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చిన ఎలక్షన్. మంచి చేస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి ఓటేస్తారు, లేకుంటే ఓడిస్తారు. అంతేకాని మధ్యమైన నిలదీయానికి, తిరుగుబాటు చేయడానికి, గల్లబట్టడానికి, లేకుంటే ఆయన ద్వారా జేబుల నుంచి లాక్కోనికి డబ్బులు తిన్నంత కక్కిద్దామని చెప్పేసి తాగుదాం తిందాం, ఇది కాదు కదా సార్. మా ఉద్దేశం అదే, చాలా డిసిప్లైన్డ్ ఆ సిస్టమ్ లో జరగాలి. ఈ దేశ సంపత్తి కావచ్చు, ప్రజలది కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, లేకుంటే నాయకులది కావచ్చు, ఏది వృధా కావద్దు. టైం అంతకన్నా ముఖ్యం, టైం. డిసిప్లిన్ లైన్ లో ఈ ఎన్నికల సిస్టమ్ జరిగితే నష్టం ఏమన్నది సార్? రెండవది, రాష్ట్రాలంటే గఫూర్ గారి మాటల్లో వారి స్టాండ్ కావచ్చు, సమాఖ్య అంటే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ రాష్ట్రాలు సార్. బట్ జాతి ఒక్కటే, ఇండియన్ జాతి, భారత జాతి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పరిపాలన సౌలభ్యం కోసం ఆయా రాష్ట్రాల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిపాలించాలి, అడ్మినిస్ట్రేషన్ జరగాలి. పాలసీ మాక్సిమం పాలసీస్ అనేది కూడా కేంద్రం ద్వారా, కొన్ని రాష్ట్రాల ద్వారా అమలు జరిగేటువంటి విధానం మనం తీసుకున్నాం. కాబట్టి అంత మాత్రాన రాష్ట్రాల హక్కులు వేరే, రాష్ట్రాల సిలబస్ వేరే, రాష్ట్రాల నిర్ణయాలు వేరే, కేవలం ఇది మాత్రం కేంద్రందా కాదు కదా. గఫూర్ గారు మాట్లాడుతూ, ఒక్క సెకండ్, గఫూర్ గారు మాట్లాడుతూ 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ అండ్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 రిలీజన్, 1 నేషన్ 1 లీడర్ కూడా అన్నారు ఆయన. ఈ దిశగా వెళుతోంది బీజేపీ అనేది ఆయన వాదన. కానే కాదు రమణ గారు, కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదని కాదు. జాతి అంటే భారత జాతి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలోని ప్రజల యొక్క ఆత్మ ఒకటే. కాశ్మీర్ లో ఆయన ఆలోచించే విధానం కన్యాకుమారిలో అదే ఆలోచిస్తారు. ఈ దేశం యొక్క స్పెషాలిటీ అది. కాబట్టి ఈ జాతిని ఐక్యంగా ఉంచాల్సిన బాధ్యత మన అందరిది. షూర్ సార్, షూర్. నా సిద్ధాంతం వేరైనా, మీ సిద్ధాంతం వేరైనా, అందరికీ దేశం ఒకటే కదా. ఆ దేశాన్ని కాపాడాల్సిన, ఆ దేశంలో ఉన్నటువంటి చరిత్రను, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన కదా. అది లేని కారణంగా రమణ గారు, లేని కారణంగా యుఎస్ఎస్ఆర్ ఎట్ట తెగిపోయింది చూడండి మీరు. అవును, ఆ యొక్క పరిస్థితి ఏమైంది? వాళ్ళు తునకలైపోయింది. ఎందుకైంది? అవును, విచ్ఛిన్నమైపోయింది. 16-17 దేశాలుగా మారిపోయింది. అర్థమైంది. కాన్సెప్ట్ లేని కారణంగా దేశాల మధ్య వారు ఒకే జాతికి, ఒకే మతం వాళ్ళు ఉన్నప్పుడు కూడా యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు ప్రపంచంలో. కూడా అన్ని జాతులు, అన్ని మతాలు ఉండి కూడా ఈ దేశంలో సంఘటితంగా కలిసి ఉంటున్నాం. దట్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ భారత్. రైట్ సార్, ఒక్క నిమిషం మేడం. ముఖ్యంగా అంటే ఇప్పుడు చేసిన స్టడీ, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 18,629 పేజీల నివేదిక కానీ, అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నివేదిక, అలాగే వాళ్ళు జరిపినటువంటి చర్చోపచర్చలు కావచ్చు, అంటే మరింత ఇంకా ఏమైనా కావాలా? స్టడీ అవసరం అంటారా? అంటే ఇంకొన్నాళ్ల పాటు వెయిట్ చేసి ఇంకా స్టడీ చేసి, అటు ప్రజాభిప్రాయం కావచ్చు, పార్టీల ఏకాభిప్రాయం కావచ్చు, ఇలాంటి వాటి అన్ని ఇష్యూస్లో కూడా మరోసారి ఆలోచిస్తే బెటర్ అంటోందా కాంగ్రెస్? ఏమంటారు? షూర్ సార్, షూర్. అంటే ఇంకా చర్చ అయితే మనం కొనసాగిస్తాం. ఇంకా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్, 8:30 వరకు. అరే బాపురే. ఎస్ సార్. ఇప్పుడు బేసిక్ గా ఏ దానికైనా సాధ్యాసాధ్యాలు ఎంత వరకు అనేది ఫస్ట్ పాయింట్. రెండవది, దీని వల్ల పబ్లిక్ కి ఎంత వరకు బెనిఫిట్ అవుతుంది రెండవది. సో ప్రభుత్వాలకి మ్యాండేటరీ ఒకసారి వచ్చిన తర్వాత, లోకల్ బాడీ నుంచి హై లెవెల్ వరకు మ్యాండేటరీ వచ్చిన తర్వాత
ఆ ప్రభుత్వాలు ప్రజలకి అందుబాటులో లేకుండా, ఆ లీడర్లు అందుబాటులో లేకుండా వాళ్ళకి నచ్చిందే తడవుగా చేసుకొని ఇష్టం లేని అన్ని విషయాలను ప్రజలపైన రుద్దుతూ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళపైన రుద్దితే దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పడాలి అంటే అది ఏం జరగాలి? మళ్ళా ఓటు ద్వారా జరగాలి. అంటే అప్పటి వరకు 5 సంవత్సరాల వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. అదే మిడిల్ లో మనకి ఎన్నిక మళ్ళీ ఏదైనా ఇప్పుడు మనం చెప్పినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కనుక, ఎమ్మెల్యే ఎన్నికలు కనుక అట్లాగైనా ఉండినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అయి ఉండొచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు అయి ఉండొచ్చు, పాలనా పరంగా సౌలభ్య దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు అయి ఉండొచ్చు. వీటి పట్ల ఒక ఏమంటారు చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా ఒక పాయింట్ అన్నది ఉంటుందని గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి గుడ్డిగా మనము అన్నిటికీ వన్ నేషన్ అనలే వల్ల వన్ నేషన్ అంటే వన్ నేషనే మనది, మన జాతీయత అంతా ఒక్కటే. కానీ దాంట్లో భిన్న స్వరూపాలు ఉన్నాయి, భిన్న వృత్తులు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న జాతులు ఉన్నాయి, భిన్నంగా మనుషులు ఉన్నాయి. ఇవేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే డిఫరెంట్ గా ఉందండి. అలాంటప్పుడు వాటిని అన్నిటి మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం కదా. అది ఎట్లా? తెలుగు రాష్ట్రాల్లో సౌత్ కి నార్త్ కే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది మీరు గమనించినట్లయితే, అవునా? మరి అలాంటప్పుడు ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మనుషుల కల్చర్ ఇక్కడ మనుషుల కల్చర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఒక్క వన్ నేషన్ లోనే ఇన్ని ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అదే రకంగా ఉండాలి. ఇవాళ దేశ ప్రధాని అనేది ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి అందరికి అది ఒకేసారి ఒక ఎన్నిక, పార్లమెంట్ ఎన్నిక ఒకసారి తీసుకుంటే వెల్ అండ్ గుడ్. బట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో జరిగేటువంటి పాలసీ మేకింగ్ పట్ల, గతంలో ఆ ప్రభుత్వం చేసిన పనుల పట్ల, ఆ ప్రజల యొక్క ఇష్టానుష్టాల ప్రకారంగా ఓట్ బ్యాంక్ అనేది జరుగుతుంది. దేశం పైన డిపెండ్ అయ్యి రాష్ట్రాల్లో ఓట్ జరగదండి. ఆ రాష్ట్రాల్లో ఉన్న లీడర్షిప్, ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ యాంగిల్లోనే ఎన్నిక జరుగుతుంది. అలాగే స్థానిక ఎన్నికలు అయితే ఆ జిల్లా పరిధిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనిని బట్టి జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు మనం అడుగులు వేయడం వల్ల ఇది ప్రజలకి ప్లస్ మైనస్? మనం అల్టిమేట్ ఏం చేసినా ప్రజల కోణంలోనే కదా మనం చేసేది, మైనస్ కదా. మరి అప్పుడు ఇది అంటే 118,000 పేజీలు ప్రింట్ చేసినటువంటి వాళ్ళకి ఇవి తెలియకుండా ఉంటాయా? ఇప్పుడు కోవిద్ గారు అనేట ఆయన న్యాయ నిపుణులు, ఆల్రెడీ ఆయనకి ఫుల్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి, ఆ కమిటీలో ఉన్నటువంటి కూడా నిష్ణాతులే కదా కమిటీలో ఉన్న వాళ్ళు. మరి ఇవన్నీ ఆలోచించకుండా అందులో పొందుపరిచినారా? వన్ నేషన్ అనేది అసలు చర్చ ఎందుకు వచ్చింది? ఆనాడు స్వతంత్రం వచ్చినాడు మన జనాభా 25 కోట్లు, ఇవాళ 140 కోట్లు. ఎంత డిఫరెన్స్ ఉంది ఆలోచించండి. అదే మనం మొదట మాట్లాడింది కూడా. అవునా? కాబట్టి అందుకేమంటుందంటే మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల యొక్క మెయిన్ గా ఏముంది వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ దేశంలో 2 పార్టీలు ఉన్నాయి అనుకోండి, నేషనల్ పార్టీలు, కాంగ్రెస్, ఒక బీజేపీ ఉందంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉన్నాయి. అక్కడ జరిగేటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క మనోభావాలు కూడా దెబ్బతినకుండా, అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బకుండా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులను రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వ అకౌంట్లకు కాకుండా నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేస్తుంది. అంటే ఇక్కడ సమైక్య స్ఫూర్తికి ఆల్రెడీ గండి పడుతుంది. అలాంటప్పుడు మీ ప్రపోజల్ అది మీ చట్టం మీ ద్వారా రాజీవ్ గాంధీ హయాంలో వచ్చింది 73rd 74th అక్కడ ఏం జరిగింది మర్చిపోయినా మీరు? కాంగ్రెస్ యొక్క వినండి మీరు, అది ఎప్పుడు ఉండింది? స్వరాజ్యం వాళ్ళకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్. నేను చెప్పేది వినండి, అది ఎప్పుడు అంటే 100% 90% నిధులు మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జరిగింది. కానీ మీరు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల్లో 60-40 రేషియో చేశారు. 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం సార్. గఫూర్ సార్ ఇప్పుడు రమణ గారు, పాయింట్ ఏమంటే నేను శ్రీనివాస్ గారి ద్వారా లేదా బీజేపీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లా తయారైపోయినాయి సార్ బీజేపీలో కూడా? ఎందుకంటే బీజేపీలో నిజాయితీ పరులు ఇతర పార్టీలతో పోల్చుకుంటే కొంచెం బాగానే ఉన్నారు అని మా లెక్క. అటువంటి నిజాయితీ పరులకు ఇప్పుడేం స్థానం లేదు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే కాంట్రాక్టర్లు, ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గెలిచిన వాళ్ళందరూ ఎవరు సార్?
పాత బీజేపీ కాదు, ఉమ్. వాళ్ళంతా గంగాజలం చల్లుకొని వచ్చిన వాళ్ళు. అంటే ఆ ఎన్ని కేసులు ఉన్నాయి. సరికొత్త బీజేపీ నేతలు అది అంటారు. తర్వాత అంశము. నా పాయింట్ ఏమిటంటే ఎన్నికలు క్రమంగా కమర్షియలైజ్ అయిపోయినాయి. డబ్బుండే వాని చేతిలో అధికారం కేంద్రీకరింపబడుతుంది. డబ్బు ఖర్చు పెట్టు, డబ్బు సంపాదించు అనేటువంటిది ప్రత్యామ్నాయంగా మారింది. ఇది దేశానికి నష్టము, ప్రజలకు నష్టము. మీరు ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టండి, డబ్బు పాత్రను తగ్గించండి, మీరు దామాష పద్ధతి పెడతారా చర్చించండి. ఇటువంటివి లేకుండా ఇది ఊరికే పనికి మాలిన విషయాలన్నీ తీసుకుని వచ్చి పెట్టేదానికంటే ఎన్నికల సంస్కరణ తీసుకోండి సార్. మీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు రాత్రింబోలు కష్టపడే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ పార్టీలో కూడా డబ్బులు లేవంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పుడు డబ్బు ఉండేవాళ్ళనే కాంట్రాక్టర్ను పట్టుకొని వస్తున్నారు. కాబట్టి ఎన్నికల సంస్కరణ జరగాల, డబ్బు పాత్ర కుదించాలా. అటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. అటువంటి ఎన్నికల సంస్కరణ కోసం బీజేపీ కృషి చేస్తే బాగుంటుంది అనేది నా సూచన అండి. ఈ జమిలీ ఎన్నికల తర్వాత చూసుకోవచ్చు. షూర్ సార్. సార్ పాపారావు సార్, ఇప్పుడు టోటల్గా ఒక సగటు ఓటరు పరిస్థితి ఏమిటి? మనం ఇంతకుముందు ప్రజల గురించి మాట్లాడుకున్నాం, ఆఫ్ కోర్స్ ఓటర్స్. అంటే ఇన్ని ఎలక్షన్స్, ఇంతమందిని ఎన్నుకోవడం ఈ స్థాయిలో ఆఫ్ కోర్స్ విడతల వారీగా చేయాలి, తప్పదు ఎలాగును. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది సిబ్బందిని మోహరించడం కానీ, అండ్ ఆ ఓటింగ్ దశలో ఓటింగ్ వేసే టైంలో వినియోగించే సిబ్బంది కానీ, అటు రక్షణ వ్యవస్థ కానీ, ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? ఎలా అనిపిస్తోంది? ఎలా విశ్లేషించవచ్చు? చాలా కష్టం అండి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత వాతావరణం లేదు రాజకీయాల్లో. That's what. మళ్ళీ చెబుతున్నాను, దట్స్ ఆ వాట్. రాజకీయాల్లో వైరుధ్యాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశం దొరికితే అన్ని రకాలుగా అడ్డదోవల్లో పోయి గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి ఈ రకంగా కనుక అన్ని ఎన్నికలు ఒకేసారి పెడితే దానికి సెక్యూరిటీ కన్సర్న్స్ చాలా ఉంటాయి. ఎంత సీసీ కెమెరాలు పెట్టినా Exactly, సీసీ కెమెరాలని వాచ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా, వాచ్ చేయడానికి కూడా ఒకళ్ళు ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఎక్కడ సార్, టెక్నికాలిటీస్. అవును, చాలా ఉన్న విషయాలు. అలాగే భద్రత విషయం. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎన్నికలు పెడితే ఒకే దఫా బెటర్. రాష్ట్రంలోనే ఎన్నో దఫాలుగా పెడుతున్నారు. అవును, ఫేజ్ 1, ఫేజ్ 2. మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఎన్ని దఫాలుగా జరిగినాయి సార్? అవునండి, ఇన్ని ఫేజుల్లో చాలా జరిగింది. ఫేజులు. దేశవ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికల దాకా ఒకేసారి జరగాలంటే అది ఒక సంవత్సరం ఎన్నికలు అవుతాయి, 6 నెలల ఎన్నికలు అవుతాయి. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ. అందుకని ఏంటంటే ఇప్పుడు ఏదో తగ్గిస్తున్నాం, ఇదంతా ఉత్తభ్రమ. కాకపోతే ఏంటంటే ఉమ్, ఇందాక మన మేడం అడిగారు బ్రేక్ లో ఆ నీతి ఆయోగ్ స్టాండ్ ఏంటనేది. అది నేను నోట్స్ రాసుకున్నాను, ఇప్పుడు తీసాను దాన్ని. నీతి ఆయోగ్ ఒక డిస్కషన్ పేపర్ ఇచ్చింది 2017లో. ఉమ్, నీతి ఆయోగ్ డిస్కషన్ పేపరు ఈ వన్ ఎలక్షన్ మీద ఇచ్చి దానిలో అది ప్రధానంగా ఐడెంటిఫై చేసింది ఏంటంటే కాస్ట్ సేవింగ్స్ అవుట్ అనేది వాళ్ళ లెక్కలో వాళ్ళ అభిప్రాయంగా అది ఒకటి చెప్పింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ లాభాలు అవి ఉంటాయి. పరిపాలన పరంగా ఎన్నికలు ఒకేసారి అయిపోతే గనక పరిపాలన మీద ఫోకస్ పెట్టొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే దాంట్లో వాళ్ళు కొన్ని కన్సర్న్స్ కూడా, వాళ్ళ ఆందోళనలు, అంటే వాళ్ళు దృష్టి పెట్టిన ఇతర అంశాలు కూడా చెప్పారు. దాని ప్రకారంగా ఫెడరలిజం గురించి ఆలోచించాలి. ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది ఫెడరలిజం పరిస్థితి ఏమవుతుంది. ఇందాక ఇందిరా సోమన్ గారు చెప్పిన దానిలో రాష్ట్రానికి ఒక రకంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఫెడరలిజానికి ఇది ఇబ్బందికరం. ఒకేసారి ఎన్నికలు పెట్టడం అనేది స్థానిక సమస్యలు ఎన్నికల్లో చర్చకు రాకుండా పోతాయి. రాష్ట్రాలకు విడివిడిగా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా రకరకాల అంశాలు చర్చలో ఉంటాయి మామూలుగా. నేను అందుకే అడిగాను మిమ్మల్ని, అందుకే అడిగా సగటు ఓటర్ కన్ఫ్యూజ్ లోకి ఏమైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందా? వెళ్తాడు. మరి ఇన్ని అంశాలు వాళ్ళు గుర్తుపెట్టుకొని అన్ని వాళ్ళు రాజకీయ పండితులుగా ఉండదలుచుకోలేదు కదా, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతకాలి కదా. అవునండి. అదే మీరు 2018లో చూడండి, తెలంగాణ ఎన్నికలు 2019లో జరగాలి. కానీ 2018లో కేసీఆర్ గారు ఎందుకు పెట్టుకున్నారు? 2019 పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకి వెళ్తే అది జాతీయ స్థాయి ఎజెండా అనేది మెయిన్ గా అయ్యి తనకి ఇబ్బంది అవుద్ది అసెంబ్లీలో అనే దానికోసమే ముందుకు జరుపుకొని ఎన్నికలు 2018లో పెట్టుకున్నాడు ఆయన. అవునండి. మరి అదే అందుకని ఏంటంటే స్థానిక పరిస్థితులు వేరు, స్థానిక అంశాలు వేరు, పార్లమెంటరీ ఎన్నికలు వేరు. అవును. కాబట్టి ఏంటంటే స్థానిక అంశాల మీద ఒక్కోసారి పార్లమెంటరీ ఎన్నికల్లో జాతీయ పార్టీ బీజేపీ లాంటి దానికి వేసిన వాళ్ళు స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి వేరే పార్టీకి వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా చాలా బలంగా ఉన్న చాలా విషయాలు వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. చాలా భారత ప్రజాస్వామిక ప్రాసెస్ అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఇది. దీన్ని మర్చిపోయి తర్వాత నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసిన ఇంకో విషయం ఏంటంటే డెమోక్రటిక్ సేఫ్ గార్డ్స్ గురించి కూడా, అంటే ప్రజాస్వామ్యం బతకగలదా అనే సమస్య, ఒక ప్రశ్న కూడా ఉందండి. బతుకుద్దా లేదా చెప్పలా. డెమోక్రటిక్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి? ఒకేసారి ఎన్నికలు పెడితే 5 ఏళ్ల పాటు వీళ్ళు నియంతృత్వ పోకడలు పోతే ప్రజలకు ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తి వదిలిపెట్టారు. కాబట్టి మనం చర్చిస్తున్న దానిలో
ఈ రోజున్న రాజకీయాల్లో కనుక ఇష్టానుసారం రాజకీయ నాయకులకు అధికారం ఇచ్చి కూర్చుంటే 5 ఏళ్ల పాటు బతకడం కష్టం అవుతుంది. అది ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వ పాలన అవుద్ది. ఎవరి నియంతృత్వం? అందులో కూడా ఇందాక ఎవరు అంటున్నారు కదా, మన శ్రీనివాస్ గారు ఏదో అంటున్నారు, దేశం ఒకటే కదా, అందరం కలిసి ఆ దేశం అంటే ఒకటే కదని. కరెక్టే, ఒకటే దేశం అంటే అదాని అంబానీ దగ్గర నుంచి మనం అందరం ఒకటే అని అనుకోవాలి. కానీ అదాని మీద ఉన్న ప్రేమ మన జనం మీద లేనప్పుడు దేశం ఒకటే ఎలా అవుతుంది? దేశంలో కొంతమంది మీద ఎక్కువ ప్రేమ ఉంది, సవత్తల్లి ప్రేమ మాత్రమే ఉంది జనాల మీద కొందరికి రాజకీయ నాయకులకి. కాబట్టి జనాల మీద నిజంగా ప్రేమ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఇవన్నీ చర్చలోకి వస్తాయి. మనం వేరే విషయాలు జనాల మీద ధనవంతుల మీద ఎక్కువ ఉన్న రాజకీయాలు, ప్రేమ ఎక్కువ ఉన్న రాజకీయాల్లో మరి దేశం అంటే ఒకటే కదా అంటే మాట్లాడటానికి తీయగానే ఉంటుంది. కానీ అదానిని నన్ను ఒకేలాగా చూస్తున్నారా అనేది ప్రశ్న. ఎస్ సార్, $1000 ప్రశ్న. షూర్ సార్. సార్ శ్రీనివాస్ సార్, మీరు విన్నారు ఆల్రెడీ, అంటే ప్రజల గురించి ఆలోచించే విధానం లేదు. అంటే ప్రజలు సగటు ఓటరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేశ ప్రాధాన్యాలు వేరు, రాష్ట్రాల ప్రాధాన్యాలు వేరు. చాలా అంటే మన ఇండియా ఒక రకంగా చూస్తే కనుక చాలా టిపికల్ కంట్రీ అని చెప్పచ్చు. కోర్స్ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీల హవా కూడా చాలా ఎక్కువగా ఉన్న సందర్భాలు చూసాం మనం. అండ్ యూపీ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఐ థింక్ పాపారావు సార్ చెప్పారా, గఫూర్ సార్ కానీ చెప్పారు. ఎస్ సార్, సారీ. సో యూపీలోనే ఎన్నో విడతల్లో పెట్టాల్సినటువంటి ఎన్నికలు ఇలా జరుగుతున్న సిచ్యువేషన్లో ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది సార్. ఇప్పుడు 25-30 కోట్ల జనాభా ఉన్నప్పుడు, లేదంటే ఓటర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక ఎలక్షన్ జరిగినాయి. ఇవాళ 140 కోట్లలో కనీసం 90 కోట్ల యొక్క జనాభా ఉన్నప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. సో ఏదైనా కానీ మ్యాన్ పవర్, వ్యవస్థ, టెక్నాలజీ, సిస్టమ్ డెవలప్ చేయడంలో ఉంటది. అది పెద్ద కష్టమైన పని కాదు సార్, డెఫినెట్ గా అవుతుంది. ఒక మాట పాపారావు గారు చెప్పారు సార్, ఎలక్షన్స్ 5 years కోసమే ఉండాలి మంచిది, కానీ ఇవంతా కుళ్ళిపోయింది కదా సార్, కాబట్టి అనే ఒక మాట అన్నారు. కుళ్ళిపోయింది కాబట్టి మార్చలేమని చెప్పేసి అట్లా వదిలేస్తే దేశం ఉంటుంది సార్. కుళ్ళిపోయింది కాబట్టి వదిలేస్తే ఇక ప్రభుత్వాలు ఎందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించద్దు అనే మనం ఎంకరేజ్ చేసినట్టే కదా. అందుకే వన్ నేషన్ అనే స్టాండ్ తీసుకుంది బీజేపీ అంటారు. కాబట్టి కుళ్ళిందాన్ని కూడా ట్రీట్మెంట్ చేయాలి సార్, కుళ్ళిందాన్ని కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు అంటేనే చాలా అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరులు ఈ దేశంలో. అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ ద్వారా దేశం పాలింపబడుతుంది. వాళ్ళలో ఆ స్పిరిట్ లేకుంటే, ఆ కాన్సెప్ట్ లేకుంటే, కుళ్ళిన దాన్ని ట్రీట్మెంట్ చేసేటువంటి కాన్సెప్ట్ లేకుంటే ఈ దేశం మరో యుఎస్ఎస్ఆర్ అవుతుంది, సోమాలియా అవుతుంది, మరో కెన్యా అవుతుంది సార్. ఆలోచనలు అందరి ఒకటే ఉన్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసింది కాబట్టి ఒప్పుకోదు. సిపిఎం ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ కదా, సిపిఎం ఒక పొలిటికల్ పార్టీ కదా, ప్రజల గురించి ఆలోచిస్తుంది కదా, ప్రజల గురించి ఉద్యమాలు చేస్తారు రోడ్ల మీద. వాళ్ళకి తెలియదా వన్ నేషన్ దేశానికి మంచిదని? వాళ్ళకి తెలియదా డబ్బులు పెట్టి ఓటు కొనుక్కునే సిస్టమ్ మంచిది కాదని వాళ్ళకి తెలియదా? తెలుసు. మేము తీసుకొచ్చే సంస్కరణకి ఖిలాఫ్ చేయాలా, లేకుంటే వాళ్ళని ఒప్పుకుంటే మాకెందుకు, మా పార్టీ ఎందుకు ఇంకా అనే అభిప్రాయం వస్తుంది కాబట్టి అపోజ్ చేస్తారు. మనసులో వారి కుటుంబ సభ్యులు కూడా మంచిదే అని చెప్పేవాళ్ళే ఉంటారు. ఓకే అండి, షూర్ సార్, షూర్ సార్. సార్ ఏం లేదు, మా అందరి ఆలోచనలు ఒకటే అని శ్రీనివాస్ గారు అంటున్నారు. అందరి ఆలోచనలు ఒకటి కాదు, అందరి మాటలు ఒకటి. ఎందుకంటే పైకి నీతులు అందరికి చెప్పాలి కాబట్టి నీతులు అందరికి చెబుతారు, ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఆలోచనలు బయట కనపడవు కదా, అందుకని రకరకాలుగా ఆలోచించుకుని బయటికి మాత్రం మాటలన్నీ ఒకేలాగా ఉంటాయి. దేశం మంచి, దేశం మంచి, ప్రజలు ఎన్ని ఒకేలాగా ఉంటాయి. కాబట్టి మాటల వెనకున్న చేతల్ని చూడాలి తప్పితే మాటల్ని బట్టి నేను ఇక్కడ చెబుతుంటే ఇందాక అదాని అమ్మాయిని ఓట్లేయరు సార్, అదాని డబ్బులు పెట్టి కొంటారు సార్, డబ్బులు పెట్టి కొంటారు. నాట్ ఈవెన్ డబ్బు ఉన్న వాళ్ళు ఓటింగ్ రారు. 70% చేస్తున్నా కానీ దాంట్లో 35% డబ్బులు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది సార్. మ్యామ్, అంటే అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కనుక ఖచ్చితంగా బీజేపీ చేపడుతున్నటువంటి సంస్కరణలు కాబట్టి వ్యతిరేకించాలి. ఒక పార్టీగా మేము చేస్తున్నది ఇది కాబట్టి మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడో ఒక్కడ ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని అయితే ఉద్ధరించడానికి ఎవరో ఒకరు నడుము కట్టాలి కదా, అది మేం చేస్తున్నాం.
మా నుంచి ప్రారంభమవుతోంది. ఎందుకు అపోజ్ చేయడం? సపోర్ట్ చేయొచ్చు కదా. కుళ్ళిపోయిన సమాజాన్ని బాగు చేయాలంటే సమాజ సేవ చేసేటోనికి టికెట్ ఇవ్వాలి ఫస్ట్. వాళ్ళు ఆ పని చేస్తున్నారు అడగండి, ఎంతమందికి ఇస్తున్నారు అడగండి, వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా డబ్బు రాజకీయమైన తర్వాత, హలో యా మ్యామ్ వినబడుతోంది. డబ్బు రాజకీయం తర్వాత వాళ్ళ పార్టీలో కట్టర్ బీజేపీ వాదికి టికెటే లేదు. ఎక్కడ రిఫార్మ్ జరిగినట్టు. రెండోది, అసలు మనం ఇంతసేపు చర్చ చేసిన దాంట్లో జస్ట్ కొంత డిఫరెన్షియేట్ చేసి మనం మాట్లాడినాం. కామన్ మ్యాన్ కి ఏంటి బెనిఫిట్ ఇందులో, ప్రజల యొక్క భాగస్వామ్యం ఏముంది. ఒక్కసారి గెలిచిన తర్వాత అతను 5 సంవత్సరాలు అతను కట్టు బానిసలాగానే ఉండాలన్నా. మంచి నాయకుడైతే వెల్ అండ్ గుడ్, నాయకుడు మంచోడు కాకపోతే ఆ ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్ తీసుకోండి, 10 సంవత్సరాలు ప్రతిపక్షానికి అసలు ప్రశ్నించే గొంతుకులు లేకుండా ఆయన రాజకీయం చేసిండు. అలా రాజకీయం చేసినప్పుడు దాని వల్ల ఏం మిగిలింది? ఈ రాష్ట్రము ఇష్టారాజ్యంగా అప్పుల పాలైంది. ఆయనకు నచ్చినట్లు అప్పులు చేశాడు. ఒక్క జీవో కూడా పబ్లిక్ డొమైన్ లో లేదు. ఏం చేయగలిగినాం మనము? ఓటు ద్వారానే మళ్ళా 10 సంవత్సరాలకి ప్రజల అసహనంతో దించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ దేశంలో కూడా గట్లనే ఉన్నది. ఉద్యోగ కల్పన గురించి ఆలోచన లేదు. ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమని చెప్తారు. ఇవాళ ప్రజలకు కావాల్సిన మినిమం కామన్ ప్రోగ్రామ్ కి సంబంధించినవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారంటే అవి లేవు. కాబట్టి వాటిపైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టి కాంగ్రెస్ చేయలేని ఇంకా బెటర్ గా మీరు ఏం చేయగలుగుతారో ఆలోచించండి. వాటి గురించి కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ అవి వదిలేసి అదానిని కోటేషన్ ఏమంటారు, ప్రపంచ కుబేరం చేదున్నా, అమ్మాయిని ప్రపంచ కుబేరం చేదున్నా, అతని పైన వచ్చిన ఎంక్వైరీల గురించి మనకు ఆలోచన వద్దు. అసలు వాటి గురించి టచ్ చేయొద్దు. మనము అలా మాట్లాడితే మీరంతా కూడా ఏమంటారు, ఎక్కడన్నా దాని గురించి మాట్లాడితే వీళ్ళు ఏమంటారు బీజేపీకి ఏమంటారు యాంటీ హిందూగా వేయాలి, ఎవరైనా ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ గా చెయ్యాలి. ఇది వాళ్ళ ఆలోచన ఉంది. దయచేసి మీరు మార్చుకోండి, మీకు అవకాశం వచ్చింది. మంచి పాలసీ మేకింగ్ వైపుకి అడుగులు వేయండి. ప్రభుత్వాలు సపోర్ట్ ఈ ప్రభుత్వానికి ఇతర పార్టీలు సపోర్ట్ చేయకపోతే ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఒక మంచి పాలసీ మేకింగ్ చేస్తున్నప్పుడు మీ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తలేవని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. దీంట్లో మీకు నచ్చిన పాలసీలో కామన్ మ్యాన్ కి ఏం బెనిఫిటో చెప్పండి. మీరు ఫస్ట్ ఏం బెనిఫిట్? 10 సంవత్సరాలు పాలన చేసినాక ఇవాళ ఏమంటారు 3.0 అంటే 3.0 వచ్చినారు కదా. ఇప్పుడు మీరు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఎన్ని ఉద్యోగ కల్పన చేసి ఎంతమంది జీవన ప్రమాణాలు పెంచారు, అది చర్చ పెట్టండి. పార్లమెంట్ లో చర్చ పెట్టండి. అది కదా కావాల్సింది మనకి. దానిపైన చర్చ ఉండదు. ప్రజల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి అనేది కాంగ్రెస్ భావన. 100% కదా. ఇప్పుడు వాళ్ళ మనం లేమండి, మనం లేము. వాళ్ళ గురించే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళ గురించే ఈ వ్యవస్థ ఉంది. వాళ్ళ గురించి వాళ్ళు లేనటువంటిది మిగతా ఉంది ఆలోచించుకుంటున్నాం మనం. అది కాదు కదా వ్యవస్థ. సాధ్యాసాధ్యాలు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది. ఇక జేపీసీకి కూడా సిఫార్సు చేస్తోంది అండ్ ముందుకు వెళ్ళబోతోంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అండ్ సార్ గఫూర్ సార్, ఇప్పుడు రమణ గారు సార్ జమిలీ ఎలక్షన్స్ అనేటువంటివి చర్చించకూడదు అని కూడా మేమేం చెప్పడం లేదు. ఎన్నికల రిఫార్మ్స్ అనేటువంటివి ముందు పెడితే ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన వాళ్ళు అవుతారు. తర్వాత రెండవది 1 నేషన్ అనేది కరెక్టే. భారతదేశం ఒక దేశం, భారతదేశం ఒక సమాఖ్య దేశం. అవునండి, వివిధ రాష్ట్రాల యొక్క కలయికతో కూడినటువంటి దేశం. కాబట్టి మీరు రాష్ట్రాల యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని, రాష్ట్రాల యొక్క అధికారాల్ని మీరు అంచివేసేటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని మీరు మారుస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి మీరు జమిలీ పేరుతో ఇప్పుడు కాదండి, వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఒకేసారి ఎన్నికలు ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇది ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగిన 2 నెలలు తీసుకున్నారండి. అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఏమిటంటే సార్, మొత్తం చర్చిద్దాం, ఏకాభిప్రాయ సాధన కోసం పాటుపడదాం, సమస్యలు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలి, కానీ సలహాలు గారు నేను నా అభ్యంతరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చర్చించడం అనే పేరుతో దీన్ని ఏదో పద్ధతిలో 27లో ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు ముహూర్తము. అంతే ఉంది, కేంద్ర యొక్క మద్దతు ఉంది. కేంద్రంలో రాష్ట్రాల్లో తిరిగి రావడానికి ఒక రోడ్ను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ రోడ్డు ఈ దేశానికి నష్టం చేసే రోడ్డు ఇది. కాబట్టి జమిలీ ఎన్నికల పేరుతో
మీరు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పోతున్నారు అనేటువంటిది మా చర్చ. ఇప్పుడు మేము చెప్తున్నది ఏమంటే లోకల్ గవర్నమెంట్స్ వాళ్ళ అజెండా వారికి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అజెండా వేరు, కేంద్ర ప్రభుత్వం యొక్క అజెండా వేరు. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ మీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఒకేసారి మొత్తం కొట్టేయాలా అనేటువంటి పేరుతో భావోద్వేగాల్ని ఉపయోగించి జాతీయవాదం పేరుతో మీరు గతంలో చేసినటువంటి కుతంత్రాలని ప్రజలకు గుర్తున్నాయి. అదే పద్ధతిలో ఈరోజు చేయబోతున్నారు. ఇది దేశానికి నష్టమని మేము ఎలుగెట్టి చాటదలుచుకున్నాం. ఇది జాతికి విరుద్ధమైంది, ప్రజలకు విరుద్ధమైనది మా భావన. షూర్ సార్. సార్ పాపారావు సార్, ముఖ్యంగా రాజ్యాంగ సవరణ చేయడం అనేది అంత మామూలు విషయమా? రాజ్యాంగ సవరణ అనే పదాన్ని పదే పదే వినియోగిస్తూ వీలైతే రాజ్యాంగ సవరణలు చేస్తూ, అంటే వారు అనుకున్నది కోర్స్ ఏకాభిప్రాయ సాధనలో భాగంగా ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒకసారి కాకపోవచ్చు. అంటే ఏమనుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రాల్లో కూడా ఆమోదం పొందిన తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు అయితే చేయాలి, 18 సవరణలు చేయాలని అంటున్నారు సార్. ఏమనిపిస్తుంది సార్? అంటే ఈ సవరణలకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అని రాజ్యాంగం కూడా మనం అనుకున్న తర్వాత ఏదైనా మోడీ గారు అనుకుంటే గాని, బీజేపీ అనుకుంటే గాని ఏదైనా సరే మారాల్సిందే అనేది ఏంటంటే పెద్ద విషయం ఏం కాకపోవచ్చు అంటారు. వాళ్ళకి అది పెద్ద విషయం ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి 240 సీట్లే ఉన్నాయి కానీ మిగతా పార్టీలు మొబిలైజ్ చేస్తారు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి ఆర్మ్ ట్విస్టింగ్ బాగా తెలుసు, ఎవరి చేయాలా వెలిపెడితే ఏదో అవుతుంది అనేది బాగా తెలుసు. మెజారిటీ లేని రాజ్యసభలోనే వాళ్ళకి కావాల్సినవన్నీ చాలా చేసుకున్నారు కదా గతంలో. ఏంటంటే అలాగే ఏ బిల్ ఎలా పాస్ చేసుకోవాలో అపోజిషన్ ని బాయ్కాట్ చేయించి చేసేలాగా ఈ పరిస్థితులు వస్తే బాయ్కాట్ అపోజిషన్ బయటకు వెళ్ళినాక బిల్లులు పాస్ చేసుకుంటే ఇవన్నీ తెలిసినయే కదా, చాలా ఉన్నాయి. బీజేపీ తలుచుకుంటే కాదంటూ ఏమీ లేదు నా అభిప్రాయంలో. కాబట్టి 18 కాదు, ఇంకో 22 అయినా కానీ మొత్తం 40 అయినా కానీ వాళ్ళకి అదేమి విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఇది దానిని రెసిస్ట్ చేయాల్సింది పార్లమెంట్ లో మీరు రెసిస్ట్ చేయలేరు. పార్లమెంట్ లో మీరు రెసిస్ట్ ఎందుకు చేయలేరంటే వాళ్ళు అన్ని చూసుకొని లెక్కలేసుకొని చేస్తారు. కాబట్టి మీరు రెసిస్ట్ చేయాల్సింది ఎక్కడంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజల విమర్శలు. ఇప్పుడు మీరు చాలా విషయాల్లో మోడీ ప్రభుత్వం వెనక్కిపోయింది, చాలా విషయాల్లో రైతు బిల్లుల దగ్గర నుంచి 3 రైతు చట్టాల దగ్గర నుంచి చాలా విషయాల్లో వెనక్కిపోయింది. పార్లమెంట్ ప్రతిఘటనతో కాదు, ప్రజల నుంచి వచ్చిన విమర్శలు ప్రతిఘటనతోనే వెనక్కిపోయింది. కాబట్టి ప్రజాక్షేత్రంలో బీజేపీని ఓడించకుండా పార్లమెంట్ లో ఓడించగలం అనుకోవటం పొరపాటు. కాబట్టి వాళ్ళు ఏదొచ్చుకుందో వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో మీరు ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల నుంచి వ్యతిరేకత చేస్తే తప్పితే ఏది ఆగదండి. ఓకే అండి, షూర్ సార్. మ్యామ్, ముఖ్యంగా ఇప్పుడున్న కండిషన్లో చూస్తే కనుక 1999 సంవత్సరంలో లా కమిషన్ కూడా దీనికి ఓకే చెప్పింది, అంటే జమిలీ ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పింది. కాకపోతే అమలు చేయడం అనేది సాధ్యం కాలేదు, సాధ్యపడలేదు అప్పుడు. అండ్ 2014లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా జమిలీ హామీ ఉంది. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది ఈనాటికి సాకారం అవుతోంది. అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకైతే వెళతారు. వాట్ నెక్స్ట్? సరే, ఇప్పుడు అదే అంటున్నప్పుడు జమిలీ ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలనుకుంటారని చాలా మందికి తెలుసు ఈ విషయానికి. వాళ్ళు ఎందుకనంటే వాళ్ళ వైపుకి చాలా, అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంది అంటే ఈ దేశంలో మేము తప్ప ఏ పార్టీ ఉండకూడదు అన్నది అలా లైన్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకో 50 సంవత్సరాల వరకు మేమే అధికారంలోకి ఉండాలి. ఇలా ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో కాన్స్టిట్యూషన్ మారుతుంది, అన్ని ఇప్పుడే మారుతుండే. వాళ్ళకు ఏమంటారు, టైం బాగాలేక 400 సీట్లు కాస్త మ్యాజిక్ ఫిగర్ రాకుండా తగ్గారు. కాబట్టి ఆ మాత్రం అలా కంట్రోల్లో ఉన్నారు. ఓపెన్ గా వాళ్ళ ఎంపీలే కదా స్టేట్మెంట్లు ఇచ్చింది, రాజ్యాంగం మారుస్తామని చెప్పినటువంటిది. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీని అందుకేమన్నామని అంటే డెమోక్రటిక్ గా అని చెప్తూనే దాని ముసుగులో వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆ వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది. ఒక డెమోక్రటిక్ గా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలని ఉత్తేజపరచాలి. దీని వల్ల ఏం నష్టము ఏం లాభము అనే దాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ఎందుకంటే చట్టసభల్లో ఏమంటారు, ప్రతి వ్యక్తికి ఈ సిస్టమ్ లో ఉన్న పొలిటికల్ పార్టీలు అయిండొచ్చు, క్యాండిడేట్లకు అయిండొచ్చు, వాళ్ళ లూపులు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి. ఆ లూపులను ఆసరా చేసుకొని వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. అందులో ఆ గేమ్ లో ఏమవుతుంది, ప్రజలు బలి అవుతున్నారు.
కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు మీరు ఒక లైన్ చూసుంటారు మన పార్లమెంట్ ఎన్నికల్లో, రాజ్యాంగాన్ని మారుస్తామా అని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర తిరిగి కాన్స్టిట్యూషన్ బుక్ ను చూపిస్తూ ఇవి మీ యొక్క హక్కు అని చెప్పారు. అక్కడ సక్సెస్ అయ్యారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కూడా రేపటి రోజు ఇది జరిగినట్లయితే నిజంగా ఓన్లీ ఖర్చు ఒక్కటే వాళ్ళు కాసు చూపిస్తున్నారు, కానీ అసలుగా ప్రజల యొక్క హక్కులను అరిస్తున్నారు అన్న సంగతి మర్చిపోతున్నారు. అది అందుకనే ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టు మన నీతి ఆయోగ్ ఇచ్చినటువంటిది కూడా ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఆ పవర్స్ ని ఎంతవరకు మనము కాపాడగలుగుతాము దీంట్లో అనేది కూడా చెప్పారు వాళ్ళు. అందుకనే దీనికి సంబంధించినది ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది. నష్టం జరుగుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఆ లైన్ లో ఈ ప్రజలను ఉత్తేజపరచడంలో ముందుకెళ్తారని చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఏకాభిప్రాయం కోసము మేము మూవ్ అవుతున్నాం అంటారు. మీరు పెట్టే ముందు ఇది ప్లస్ ఇది మైనస్, దీని వల్లనే మేము ఇది ముందుకెళ్తున్నామని మీరు నచ్చి చెప్పండి, ఈ సమాజానికి చెప్పండి, ప్రజలకు మీరు జవాబుదారితనంగా ఉండండి, అకౌంటబిలిటీ ప్రజలకు ఉండండి. అవి వదిలేసి మిమ్మల్ని నమ్ముకున్న పెద్ద వ్యక్తులకు మీ వ్యవస్థలకు మీకు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ పెద్ద పెద్ద ఆసాములు కార్పొరేట్ శక్తులు వాళ్ళు చేసే పనులకు అన్నిటి కూడా ఇవి అడ్డవుతున్నాయి. ఎలక్షన్లు రావడం ద్వారా ఎలక్షన్లు కోడ్ అంటున్నారు, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతున్నది. వీటన్ని కూడా నేపథ్యంలో వాళ్ళ యొక్క పర్సెప్షన్ లో వాళ్ళ ఖచ్చితంగా ఆలోచించి ముందుకెళ్తే మంచిది అనేది కాంగ్రెస్ అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ 100% ఆలోచించండి, నష్టం లేదు. కానీ ఇప్పటికిప్పుడు కొంపలే మునిగిపోతలేవు కదా ఇది చేయలేకపోతే. ఇంతకన్నా చాలా ప్రేరార్థి అంశాలు ఉన్నాయి మీ ముందు. ఆ పేదార్థి అంశాల గురించి మాట్లాడండి. నిరుద్యోగుల వైపు మనం ముందెళ్ళిపోతున్నామండి. నిరుద్యోగంలో ముందుంది భారతదేశం ఇవాళ చాలా వెనుకబడిపోతుంది. ఆకలి చావులున్నాయి ఇంకా మన దేశంలో. ఆ ఆకలి చావుల గురించి ఆలోచించండి. ఓకే సార్, గఫూర్ సార్ సార్ చెప్పండి. ఇప్పుడు రమణ గారు మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేడం చెప్పినట్లుగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు దేశం ముందు ఉన్నాయండి. ప్రపంచం చాలా వేగంగా ముందుకు పోతుంది. దాంట్లో మన స్థానం ఎక్కడ? ఇప్పుడు చైనా మీద వాళ్ళు ఏదో కామెంట్ చేశారనుకోండి, ఇప్పుడు చైనా అభివృద్ధితో పోల్చుకుంటే మన అభివృద్ధి ఎక్కడ? ఇండియాను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేస్తామన్నారు, ఎక్కడొచ్చినాయి ఇండస్ట్రీస్? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, ఎక్కడొచ్చినాయి ఉద్యోగాలు? అట్లాగే అవినీతి నిర్మూలన చేస్తామన్నారు, ఎక్కడ జరుగుతుంది? నీరవ్ మోడీ సమస్య, అదాని సమస్య, విజయమాల్య సమస్య మనం చూస్తున్నాం. 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్ని ముంచినటువంటి పెట్టుబడిదారులందరూ విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు, దేశంలో జల్సాలు చేస్తున్నారు. వాళ్ళ వెంట్రుక బీకే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి చారిత్రాత్మకంగా ఎప్పుడూ లేనంత మంది నిరుద్యోగులు భారతదేశంలో ఉన్నారు. యువత దిక్కుదోచని పద్ధతిలో ఉన్నారు. రైతులు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ మీద లాటరీలు విరుగుతున్నాయి. కార్మికులు ఆందోళన చేస్తున్నారు, వారి గురించి పట్టించుకోవడం. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు దేశం ముందు ఉంటే వాటి మీద చర్చించకుండా వాటిని ఎట్లా పరిష్కారం చేయాలని చూడకుండా ఎంతసేపు ఉన్న ఎన్నికలు 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 దేశాన్ని ఎట్లా మొత్తం వారి యొక్క నినాదం తప్పండి, అది చాలా తప్పు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మాత్రం మేము సార్ పాపారావు సార్ చివరిగా సార్ పాపారావు సార్ కంక్లూడ్ చేస్తూ చెప్పండి. వీళ్ళు అంటున్నది ఏమిటంటే 2 దశల్లో నిర్వహిస్తూ ఉంటున్నారు. కమిటీ ప్రతిపాదనల్లో కూడా ఆ విషయం ఉంది. తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అయిపోతాయి అండ్ సాధారణ ఎన్నికల అనంతరం 100 రోజుల లోపులో 2వ దశలో లోకల్ బాడీ ఎన్నికలతో ఈ క్రతువును పూర్తి చేద్దామనేది వాళ్ళ ప్లానింగ్. సో ఇవన్నీ అంటే అఫ్కోర్స్ మనం సాధ్యాసాధ్యాలు చర్చించాము. ఇదొక చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఎంతసేపు చర్చించినా ఇంకా మనకి చర్చించడానికి చాలా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో విభిన్న అంశాలు ముడిపడి ఉన్నటువంటి విషయం కాబట్టి. అయినప్పటికీ అంటే వీళ్ళు అనుకుంటున్నటువంటి ఈ 2-3 దశల్లో ఇది అంటే ఆచరణ సాధ్యంగా అనిపిస్తోందంటారా? చూద్దాం ఆచరణ సాధ్యమా అంటే ఇప్పుడే చెప్పేది కాదు కానీ అది సరే వాడు చేయాలనుకుని చేయగలిగితే అనేది చేస్తే ఏమవుద్ది అనే దాని గురించి ఆలోచిస్తే కనుక మనం మామూలుగా జగన్నాథ రథ చక్రాలు అంటాం, చాలా పాజిటివ్ ఆ మాట. జగన్నాథ రథ చక్రాలు అనేది చాలా పాజిటివ్ మాట. అవునండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఉక్కుపాదాల కింద ప్రజాస్వామ్యం నలిగిపోద్ది అనేది మాత్రం నిజం. ఇది నియంతృత్వ ఉక్కుపాదాల కిందకి వెళ్ళటానికే ప్రజాస్వామ్యానికి దారి తప్పితే ఇది వేరేది కాదు. ప్రజాస్వామ్యం ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజు రాజకీయాల తీరుతెన్నుల్లో ప్రజాస్వామ్యం ఈ మాత్రంగానైనా ఈ దేశంలో ఉంది. ఎందుకంటే ఈ దేశంలో శాంతియుత పరిస్థితులు చాలా వరకు లా అండ్ ఆర్డర్ కానీ ఇచ్చేది కానీ ప్రజలు, ఎందుకంటే అవుట్లెట్ ఉంది ప్రజలకి. ఎన్నికల్లో ఓటేసినప్పుడు వీళ్ళని మళ్ళీ ఓడించగలేము అనే ఒక నమ్మకం, వీళ్ళని పడగొట్టాం, ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే మారుస్తామని ఒక నమ్మకం కొద్దీ ప్రజలు వేచి చూస్తున్నారు. అది మీరు
ఆ డోర్లన్నీ మూసేస్తే పిల్లిని గదిలో పెట్టుకుంటున్నట్లే అవుద్ది. కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టడం కూడా ఇది ఒక రకంగా మంచిది కాదు. ప్రజల్ని కార్నర్ చేసి వాళ్ళకు ఊపిరాడకుండా చేసేది కూడా ప్రజాస్వామ్య ప్రాసెస్ కి మంచిది కాదు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జమిలీ ఎన్నికలకు సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు పాపారావు గారు అండ్ ఇందిరా శోభన్ గారు అండ్ గఫూర్ గారు అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.